నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ప్రత్యేకంగా భారతదేశంలో ఈ ఐటీని తీసుకురావడంలో కీలక వ్యక్తుల్లో ఒకరు. తర్వాత మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఐటీలో మాట్లాడుకుంటే హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటాం. ఐటీ వ్యవస్థాపకులు ఎవరు అని మాట్లాడుకుంటాం. ఐటీ ఎలా వచ్చిందో, ఐటీ ఎలా ప్రతిరోజు డెవలప్ అవుతుందో మాట్లాడుకుంటూ ఉంటాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ స్థాపన చేసినటువంటి వాళ్ళల్లో ప్రముఖులైనటువంటి వ్యక్తులు. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి వ్యక్తులు జయ చౌదరి గారు మనతో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం సాదరంగా. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ. సో ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ విషయంలో ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు? యాక్చువల్గా ఫస్ట్ క్రెడిట్ ఐ వాంట్ గివ్ ఇట్ టు యుగంధర్ గారు, ఐఏఎస్ ఆఫీసరు, సత్యానాథయ్య వాళ్ళ ఫాదర్. ఓకే. ఆయన వచ్చి ఏమయ్యా నువ్వు హైదరాబాద్కి ఏం చేయటం లేదు, అంతా బెంగళూరు చేస్తున్నావు యాజ్ ఎస్టీపీ డైరెక్టర్ అంటే, అప్పుడు సార్ హైదరాబాద్లో ఎస్టీపీ లేదు సార్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా, ఐటీ సర్వీసెస్ కంపెనీస్ కూడా ఏం లేవు అంటే, ఆయన మీ బాస్తో నేను విఠల్తో మాట్లాడతాను, ఐ విల్ గెట్ వన్ ఎస్టీపీఐ శాంక్షన్ ఫర్ హైదరాబాద్ అని ఆయన ఇనిషియేట్ చేశాడు. ఓకే. యాక్చువల్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు బిఎన్ యుగంధర్. దెన్ అప్పుడు ఇక్కడ ఎస్టీపీఐ అప్రూవ్ ఇచ్చారు. అప్పుడు నేను ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఏ ఫస్ట్ ఫౌండింగ్ డైరెక్టర్ ఫర్ ఎస్టీపీ హైదరాబాద్. ఓకే ఓకే. నేను వచ్చి అంటే ఆఫీస్ పెట్టడానికి ఇయర్ ఆఫ్ అది 89లో వచ్చాను. 90లో వి యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఆపరేషన్. ఓకే ఓకే. సో అసలు మంచి బిల్డింగ్ లేవు, తర్వాత ఇంటర్నెట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్సే లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, ఒక ఐఐటి లేదు, ఐఐఎం లేదు. అప్పటి వరకు మనకు బేగంపేట ఎయిర్పోర్ట్ మాత్రమే, అంతే. డొమెస్టిక్ ఓన్లీ డొమెస్టిక్. ఇంటర్నేషనల్ అంటే కనుక మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకో లేకుంటే చెన్నైకో బాంబేకో పోయేవాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో ఎస్టీపీ అప్రూవ్ చేశారు. చేస్తే నేను ఎస్టీపీ ఆ పార్క్ పెట్టడానికి ఒక బిల్డింగ్ కావాలి కదా, మంచి బిల్డింగ్ కోసం చూస్తా అంటే మా అమీర్పేటలో హుడా మైత్రివనం బిల్డింగ్ బాగా కనపడుతుంది. కొత్త బిల్డింగు అంతా ఎంటీగా ఉంది. అప్పుడు దేనికోసం కట్టినట్టు? అది అదే కమర్షియల్ ఆఫీసర్స్ కోసం ఏదో కట్టినట్లుంది. వాళ్ళు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, దానికి ఆర్పి అగర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. వాళ్ళు కడితే అది 2 ఏళ్ళ నుంచి ఉందంట, నో టేకర్స్. ఎవరు అంతా బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది. అప్పుడు నేను ఆర్పి అగర్వాల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఇట్లా బిల్డింగ్ చూశాను, మేము 3-4 ఫ్లోర్స్ మేము తీసుకుందాం అనుకుంటాం. మొత్తం బిల్డింగ్ తీసుకోండి సార్, నాకు అసలు 2 ఏళ్ళ నుంచి రెంట్ రావట్లేదు, నాకు శాలరీస్ ఇచ్చేదానికి కూడా డబ్బులు లేదు, మీరు తీసుకోండి, ఎన్ని ఫ్లోర్లు తీసుకుంటారు అన్ని ఫ్లోర్ తీసుకోండి, 4 రూపీస్ పర్ స్క్వేర్ ఫుట్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ ఇచ్చాడు. 4 రూపీస్ పర్ స్క్వేర్ ఫుట్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. సో ఇస్తే మేము 4 ఫ్లోర్స్ అది తీసుకున్నాము. తీసుకొని నేను ఐ వాజ్ ట్రైంగ్ టు గెట్ ఎవరైనా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్. మాది ఎస్టీపీ ఈజ్ ఆల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి మాత్రమే, మేము డొమెస్టిక్ కంపెనీస్కి వి కెనాట్ టేక్ అనమాట. దాదాపు 1 year అయిపోయింది, ఎవరు రావటం లేదు. నేను చాలామందితో వెళ్ళి మీరు రండి, లేదు మాకు ఎక్స్పోర్ట్స్ లేదు, ఇప్పుడు ఏదో బాడీ షాపింగ్ ఇచ్చినా చేస్తున్నాము, మా అంతా డొమెస్టిక్ ఇట్లా అని చెప్పి. నాకేమో మా డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి మా జాయింట్ సెక్రటరీ ఫైనాన్స్, ఎందుకు 4 ఫ్లోర్స్ ఎందుకు తీసుకున్నాము, డెడ్ రెంటల్గా కడుతున్నాం, హుడాకి అనవసరంగా, మీ ఆఫీస్కి మాత్రం తీసుకొని మీరు అంతా సరెండర్ చేసి వీఆర్ పేయింగ్ డెడ్ రెంటల్ కూడా. నేను మరలా ఎన్నికి ఇచ్చేస్తే మళ్ళీ తీసుకోవడం కష్టం అని చెప్పి, లేదు నాకు కొంత టైం ఇవ్వండి, నేను చాలా కంపెనీస్ని తిరిగేవాడిని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేయడానికి. సో గవర్నమెంట్తో అంటే ఇక్కడున్న ఏం లేదు, పొలిటీషియన్స్తో సంబంధం లేకుండా మీరే తిరిగేవాళ్ళు. వీళ్ళకి ఏం తెలియదు, అప్పటి వరకు ఒక మినిస్ట్రీ అంటూ లేదు, మినిస్ట్రీ లేదు, ఐటీ సెక్రటరీ లేదు, వీళ్ళకి అసలు ఐటీ ఇండస్ట్రీ ఇట్లా ఉంటుందని ఎవరికి తెలియదు. ఓకే. సో నేను బ్యాగ్ వేసుకొని అన్ని చోట్ల తిరిగి అన్ని కంపెనీలు మీరు వచ్చి పెట్టండి అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమో సరెండర్ చేసి ఇది నాట్ ఎకనామికల్ వైబుల్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ క్లోజ్ హైదరాబాద్ ఎస్టీపీ అండ్ గో బ్యాక్ టు బెంగళూరు. ఏమి ఇప్పుడు నాకు జీతం ఇచ్చేదానికి ఉత్త జీతం తీసుకొని ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ ఎనీ ఐటీ ఇండస్ట్రీ, ఊరికి ఉత్త జీతంతో ఏమవుతుందని చెప్పేసి నేను అనుకున్నాను, నేను బెంగళూరుకి వెళ్ళిపోదాను. లేదు మనం ట్రై చేద్దామని నేను అనలైజ్ చేశాను, ఎందుకు రావటం లేదని. కొంతమంది అన్నారు, సార్
మీకు మేము ఏదన్నా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాలి కదా సార్. హైదరాబాద్లో ఇంటర్నెటే లేదు. ఇంటర్నెట్ లేకుంటే మేము ఎట్లా సార్ మేము ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాము, తర్వాత మా కస్టమర్స్తో ఎట్లా కాంటాక్ట్. అప్పుడు ఓహో దిస్ ఇస్ ద రీజన్, ఇక్కడ సెటిలైట్ స్టేషన్ పెడితే అప్పుడు దాని ద్వారా మనం ఇంటర్నెట్ ఇవ్వచ్చు, అప్పుడు కంపెనీస్ వస్తాయని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది. సరే సెటిలైట్ స్టేషన్ కావాలని మా బాస్ని అడిగాను, విఠల్ని. బాగానే ఉంది. ఆ రోజుల్లో 8 crores అందులో ఫారిన్ ఎక్స్చేంజ్, ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ చాలా ఉండేవి ఫారిన్ ఎక్స్చేంజ్కి. అప్పుడు మళ్ళీ మా ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ నో సార్ ఇట్ ఇస్ నాట్ వైబుల్, అక్కడ ఒక కంపెనీ కూడా లేదు, అంత ఫారిన్ ఎక్స్చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెషియస్ ఫారిన్ ఎక్స్చేంజ్ పెట్టాలంటే క్రిటికల్ మాస్ టేకర్స్ ఉంటే మనము అప్రూవ్ చేయొచ్చు, నో వే వీ కెన్ గివ్. అరే ఇదేంద్ర ఇది సెక్రటరీ ఒప్పుకున్నాడు కానీ జాయింట్ సెక్రటరీ అసలు కస్టమర్స్ లేకుంటే మనం సెటిలైట్ స్టేషన్ అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ వీ కాంట్ శాంక్షన్ ఫర్ హైదరాబాద్ అన్నాడు. ఎట్లా చేయాలని చెప్పేసి నేను అప్పుడు ఏపీ కంబైన్డ్ ఏపీలో హరినారాయణ అని ఒక వెరీ ప్రొయాక్టివ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈ వాజ్ ఇండస్ట్రీ సెక్రటరీ, ఆయన దగ్గర పోయి నా గోల్ అంతా చెప్పాను. ఏం సార్ ఇప్పుడు ఏదో మన రాష్ట్రం అని చెప్పి వచ్చాను ఇక్కడికి, ఒక ఐటీ కంపెనీ కూడా రావటం లేదు, బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది, వాళ్ళేమో అన్నీ సరెండర్ చేయాలంటున్నారు, ఏం చేయాలన్నా. సెటిలైట్ స్టేషన్ వస్తే దాని ద్వారా నేను ఇంటర్నెట్ లింక్ ఇచ్చేదానికి అవుతుంది, సెటిలైట్ స్టేషన్ మా వాళ్ళు శాంక్షన్ చేయట్లేదు, మేమేం చేయాలి చెప్పు అన్నాడు. ఆయన కూడా సబ్జెక్ట్ ఏం తెలియదు వాళ్ళకి. ఏం చేయాలంటే సరే అట్లీస్ట్ మేము పని చేయండి, దానికి కావాల్సిన ల్యాండ్ ఫ్రీగా ఇస్తామని, తర్వాత ఒక 1 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ మీరు ఇస్తే నేను ఆ జీవో తీసుకొని పోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, అప్పుడు అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, నేను చెప్పి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఇస్ వెరీ కీన్, వాళ్ళు 1 crore లోన్ ఇచ్చారు, ఎక్కడ పెట్టుకోవాలన్న దానికి ల్యాండ్ కూడా ఫ్రీకి ఇస్తామన్నారు, అది అని చెప్పేసి చెప్తాను. ఆయన ఏమన్నాడు, ఐ కాట్ ది పాయింట్. అప్పుడు నటరాజ్ అని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు తమిళన్, ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళి నువ్వు చెప్పింది చెప్పు చీఫ్ సెక్రటరీ. నేను చెప్పాను చీఫ్ సెక్రటరీ సార్ ఇట్లా ఉంది, మీరు 1 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చి నాకు ల్యాండ్ ఫ్రీగా జీవో వేస్తే నేను ఐ విల్ సమ్హౌ కన్విన్స్ అవర్ పీపుల్ అని. ఆయన ఇమ్మీడియట్గా అండి ఎంత ఫాస్ట్ ఇచ్చేసారంటే బోత్ నటరాజన్ యాజ్ వెల్ యాజ్ హరినారాయణ్ విత్ ఇన్ ఎ వీక్స్ టైమ్ జీవో వాజ్ రిలీజ్డ్ that we will give 1 crore interest fee loan to central government agency like Software Technology Park. వాళ్ళు ఎక్కడ ల్యాండ్ కావాలంటే అక్కడ ఆ ల్యాండ్ కూడా ఫ్రీ ఆఫ్ ఇస్తామని జియో రిలీజ్ చేశారు. అంటే అది మీ మీద నమ్మకంతో చేసింది అనుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఐటీ మీద అవగాహన లేదు వాళ్ళకి. అంటే నేను చెప్పాను ఉద్యోగాలు వస్తాయి సార్, ఇట్లా మనం ఇంటర్నెట్ ఉంటే ఉద్యోగాలు వస్తాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ కొంచెం అర్థమైంది వాళ్ళకి. అర్థమైంది కాబట్టి సరే ఇది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు, 1 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చారు. తర్వాత ఎక్కడ కావాల్సింటే ఎక్కడ మీరు ల్యాండ్ ఆ జియో తీసుకొని మళ్ళీ నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి మా సెక్రటరీ సార్ చీఫ్ మినిస్టర్ ఏం కలవలేదు. చీఫ్ మినిస్టర్ ఆ రోజుల్లో జనార్దన్ రెడ్డి ఆయన కలవలేదు. బట్ నేను ఐ యూజ్ దట్ నేమ్, చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ కీన్ సార్, ఇండస్ట్రీ డెవలప్ చేయాలనుకుంటున్నాను, అందుకనే జియో కూడా ఇష్యూ చేశారు. ఆల్రెడీ సిఎస్ ఇస్తే ఇక చీఫ్ మినిస్టర్ ఇచ్చినట్టే. సరే అని వాళ్ళు ఓహో ఏపీ గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ అని చెప్పేసి అప్పుడు ఈ అప్రూవ్డ్ సెటిలైట్ స్టేషన్. అది దట్ వాజ్ ది రియల్ బిగినింగ్ ఆఫ్ ఐటీ స్టోరీ ఇన్ హైదరాబాద్. అంతవరకు దేర్ ఇస్ నో ఐటీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ, అసలు ఎంప్లాయీస్ లేరు, ఎకో సిస్టమ్ లేదు, ఇంటర్నెటే లేదు. ఇంటర్నెట్ రావడానికి దాట్ వాజ్ ది ల్యాండ్ మార్క్. అంటే ఇది ప్యూర్గా పొలిటీషియన్స్కి అస్సలు సంబంధం లేని విషయం అప్పుడు. అంటే వాళ్ళకి తెలియదు, అంటే ఈ ఇండస్ట్రీ ద్వారా ఇంత ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఇంత కన్స్యూమరిజం పెరుగుతుంది, నోబడీ న్యూ. అసలు మేము ల్యాండ్ కావాలంటే అప్పుడు వాళ్ళంతా కూడా చీఫ్ మినిస్టర్ కానీ తర్వాత ఇండస్ట్రీ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఈసీఎల్ దగ్గర ఈసీఎల్ దగ్గర కుదరదు సార్, అది అంత దూరం ఉంటే ఎవరు రారు ఇక్కడికి అని చెప్పి అప్రూవ్ చేయలేదు. మళ్ళీ పటాన్చెరు అవతల అక్కడెక్కడో ఇక్రిసేట్ అవతల ల్యాండ్ ఉంది, అక్కడ కూడా పనిచేయదు. నాకు జూబ్లీ హిల్స్కి దగ్గర ఎక్కడ రెసిడెన్షియల్ ఏరియా దగ్గర ఏదైనా ఇస్తే ఎయిర్పోర్ట్ కూడా అంత మరీ అంత దూరం ఉండదు అని చెప్పేసి నేను కన్విన్స్ చేస్తే ఫైనలీ సెటిలైట్ స్టేషన్ ఎట్లా శాంక్షన్ అయిపోయింది కదా. ఎందుకు ఈ జూబ్లీ హిల్స్కి దగ్గరలోనే ఎందుకు అనుకున్నారు మీరు? ఎందుకు అనుకున్నారంటే ఇప్పుడు మైత్రివనము అమీర్పేటలో ఉంది, ఈ రెసిడెన్షియల్ అంతా కూడా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ అయిపోగానే దేర్ ఇస్ నో అంత విలేజెస్.
వీళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఉంటుంది అంటే అనుకుంటే దగ్గర మనకు ల్యాండ్ కాస్ట్ కూడా వాళ్ళకి తక్కువగా ఉండాలి, ల్యాండ్ కూడా అవైలబిలిటీ ఉండాలి కదా. మిగతా అంతా ఆల్రెడీ డెవలప్డ్. ఇక్కడ ఎక్కువ ఎకరా వేస్తే కూడా ఇవ్వరు. ఏది జూబ్లీస్లో 10 ఎకరాలు 20 ఎకరాలు ఆడుంది. జూబ్లీస్ పక్కనే మాదాపూర్ ఉంది. మాదాపూర్ చిన్న విలేజ్ అప్పుడు మాదాపూర్ దగ్గర 10 ఎకరాలు శాటిలైట్ స్టేషన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇంకా శాటిలైట్ స్టేషన్ శాంక్షన్ అయిపోయింది. మాదాపూర్లో 10 ఎకరాలు ఇచ్చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. కానీ అక్కడ శాటిలైట్ స్టేషన్ పెట్టి అక్కడ నుంచి బీమ్ చేయాలంటే పెద్ద టవర్, మైక్రో టవర్ పెట్టాలి. మైక్రో టవర్కి మేము అప్లై చేస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. నో యూ కెనాట్ హ్యావ్, ఎందుకంటే అది ఫ్లైట్ అప్పుడు బేగన్పేట ఎయిర్పోర్ట్ కదా, ఫ్లైట్ జోన్లో వస్తుంది, ల్యాండింగ్ జోన్లో ఫ్లైట్ జోన్లో వస్తుంది. లేదు ఇక్కడ అంత హైట్ టవర్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళా మా రెడ్డి సామెత ఉంది కదా మన తెలుగులో, మళ్ళీ ఆ సామెతకు వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ ఏం చేయాలని సెటిలైట్ స్టేషన్ పెట్టేదానికి లేదు అక్కడ. ఇంకా వాళ్ళేమో ల్యాండ్ మాదాపూర్లో ఇచ్చారు. ఇంకట ఆ ల్యాండ్ 10 ఎకరాల ల్యాండ్ నేను ఫెన్సింగ్ వేయడానికి పోతే ఆ చుట్టుపక్కల రైతులంతా కట్టెలు తీసుకొని వచ్చారు. ఇక్కడే మీరు ఫెన్సింగ్ ఎట్లా చేస్తారు, ఇదంతా మేము అగ్రికల్చర్ చేస్తున్నాము, కొన్ని ఏళ్ళ నుంచి మేము అగ్రికల్చర్ చేసుకుని అని చెప్పి మాకు ఫెన్సింగ్ కూడా వేసుకొని రావడానికి పోవడానికి తిరగడానికి అంతా ఇది ఉండేది. వాళ్ళు అలో చేయలేదు. అప్పుడు కుట్టి అని ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండేవాడు, చాలా వెరీ ప్రొయాక్టివ్ ఆఫీసర్. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఎస్పీతో మాట్లాడి పోలీస్ ప్రొటెక్షన్తో అది ఫెన్సింగ్ చేశాను. చేసి అదంతా ప్రొటెక్ట్ చేసుకుని బాగానే ఉంది. మన సెటిలైట్ స్టేషన్ అక్కడ రావడం లేదు. మళ్ళా పోయి హరినారాయణ అడిగాను, సార్ ఆ 10 ఎకరాలు దీనికి ఉపయోగపడడం లేదు సెటిలైట్ స్టేషన్. ఏమన్నాడు, ఇది ప్రాబ్లం అని చెప్పి. అట్లయితే ఓకే, నువ్వు చూడు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ నీకు సూటబుల్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ ది సెటిలైట్ స్టేషన్, మైక్రో స్టేషను ఎక్కడ నువ్వు ఐడెంటిఫై చేస్తే ఆ ల్యాండ్ కూడా ఇస్తా అన్నాడు ఆయన. నేను బైనాకులర్స్ తీసుకొని మొత్తం అంతా హైదరాబాదు, సికింద్రాబాదు, తార్నాక అవన్నీ తిరుగుతున్నాను ఎక్కడ సూటబుల్ ల్యాండ్ అని. ఒకసారి రోడ్ నెంబర్ 25 దగ్గర ఈ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఎంహెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్, హెచ్ఆర్డి ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ కొంచెం ఉన్న హిల్స్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 కొంచెం టాప్ హైట్లో ఉంది. సరే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఆ బిల్డింగ్ పైకి ఎక్కి బైనాకులర్స్ చూస్తామంటే మైత్రివనం కనపడింది. అమ్మ జాక్పాట్ దొరికిందని చెప్పేసి ఇక్కడ పెడితే డెఫినెట్గా ఐ కెన్ బీమ్ ది లింక్, సెటిలైట్ లింక్ టు మైత్రివనం. ఎందుకంటే మైత్రివనం కనపడుతుంది కదా, లైన్ ఆఫ్ సైట్ ఉండాలా. మధ్యలో బిల్డింగ్ ఏమైనా అడ్డం ఉంటే మరి ఐ కెనాట్ గివ్ ది కమ్యూనికేషన్. ఏ బిల్డింగ్ లేకుండా క్లియర్గా మైత్రివనం బిల్డింగ్ అంతా బైనాకులర్స్లో అగ్గిచ్చింది అనమాట. దిస్ ఈజ్ ఐడియల్ లొకేషను, ఇక్కడ సెటిలైట్ స్టేషన్ పెట్టేసుకుంటే చిన్న మైక్రో టవర్ ద్వారా ఐ కెన్ బీమ్ ఇట్ టు దిస్ థింగ్ అని చెప్పేసి. దెన్ దాని వెనకాలే కొంత ల్యాండ్ ఉంది గవర్నమెంట్కి. సో అప్పుడు అభ్యంతరాలు రాలేదు ఎయిర్పోర్ట్ వీళ్ళ నుంచి? చిన్న టవర్ కదా, ఓకే. ఇక్కడైతే పెద్ద టవర్ కట్టాలా, అందులో అది ఎగ్జాక్ట్లీ ఫాల్స్ ఇంటూ దానికి దీనికి కొంచెం డిస్టెన్స్ కూడా ఉంది. ఆ జోన్ ఫ్లైట్ జోన్ ఉంటుంది కదా, ప్లస్ ఇక్కడ అంత పెద్ద టవర్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే మామూలుగా బిల్డింగ్ పైకి ఎక్కినా అది కనపడతా ఉంది, యాజ్ ఇట్ ఈస్ హిల్ అంత హైట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లం అది మాకు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కూడా పర్మిషన్ ఇస్తామన్నారు. సో ఇమ్మీడియట్గా హరినారాయణ ల్యాండ్ ఇప్పించేసాడు. అక్కడ సెటిలైట్ స్టేషన్ పెట్టి ఒక మైక్రో కమ్యూనికేషన్ పెట్టి మైత్రివనంకి బీమ్ చేసాము. దట్ వాజ్ ది బిగినింగ్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ మైత్రివనం బిల్డింగ్. మైత్రివనంలో ఇంటర్నెట్ అంతవరకు లేదు. అప్పుడు ఒకసారి ఇంటర్నెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా లేదు, దిస్ నో ఇంటర్నెట్. అప్పుడు ఒకసారి బీమ్ చేసి ఇంటర్నెట్ ఇస్తే అప్పుడు ఎన్ఆర్ఐస్ చాలామంది ఎన్ఆర్ఐస్ హూ వాంటెడ్ టు కమ్, ఇంటర్నెట్ వచ్చేసింది హైదరాబాద్లో అని చెప్పేసి చాలామంది సత్య బుల్లి అని అతను ఇది శ్రీవన్ కంప్యూటర్స్ అప్పట్లో వాళ్ళు చాలామందిని హైర్ చేసి ఆల్మోస్ట్ 1/4 అంతా వాళ్ళు తీసుకున్నారు. దాంతోపాటు డేటా ట్రీ అని హరీష్ చోప్రా అని ఆయన శాండియాగోలో దిస్ థింగ్. అదేవిధంగా చాలా ఎన్ఆర్ఐ కంపెనీస్ అంతా క్రాస్ చెక్ టెక్నాలజీస్ మన సంజయ్ కోడే అని ఆమె ఆ కంపెనీ పెట్టింది. అట్లా లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐ వేవ్ ఫస్ట్ వచ్చిందంతా మనకి ఎన్ఆర్ఐ వేవ్. ఎన్ఆర్ఐస్ అంతా వచ్చేసి మైత్రివనంలో ఇంటర్నెట్ ఉంది కాబట్టి, సో ఇంటర్నెట్తో దాట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ హైదరాబాద్ ఐటీ స్టోరీ. అంతవరకు అసలు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏమీ లేవు. ఒక ఓన్లీ ఇంటర్గ్రాఫ్
వాజ్ దేర్ దట్ టు ఇన్ చిన్న చిన్న ఇళ్ళు తీసుకొని బంజారా హిల్స్లో ఉండేవాడు. వాళ్ళకి సెటిలైట్ స్టేషన్ లేకోకుండా దేవర్ లిమిటెడ్ టు దేర్ కెపాసిటీ బికాజ్ నార్మల్ లింక్ లేదు, సెటిలైట్ లింక్ లేదు. తర్వాత వాళ్ళు కామర్స్ మినిస్ట్రీ కింద ఉండేవాళ్ళు. వాళ్ళ కామర్స్ మినిస్ట్రీలో ఇంపోర్ట్ లైసెన్సెస్ ఇవన్నీ చాలా కష్టంగా ఉంటే వాళ్ళు ఎస్టీపీ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ మా దగ్గరకు వచ్చేసి ఎస్టీపీ లైసెన్స్ వాళ్ళకు కూడా ఇచ్చి ఈ సేమ్ మైక్రోవేవ్ లింక్ ద్వారా వాళ్ళకు కూడా కనెక్ట్ చేశాను. సో దే ఆల్సో స్టార్టెడ్ రిక్రూటింగ్ మోర్ పీపుల్ ఇంటర్గ్రాఫ్ కూడా. సో దట్ వాజ్ ది బిగినింగ్ ఆఫ్ ఐటీ స్టోరీ ఇన్ హైదరాబాద్. సార్, ఇది హైదరాబాద్కి ఐటీ ఎలా వచ్చిందనేది ఇప్పటి వరకు మనం మీ మాటలో విన్నాం. ఇక హైదరాబాద్కి ఐటీ వచ్చిన తర్వాత మీకు అప్పుడు ఓ నమ్మకం వచ్చిందా, ఇక భూమి మొదలవుతుంది అనే నమ్మకం ఏమైనా వచ్చిందా? వచ్చిందండి. ఎందుకంటే ఈ ఎప్పుడైతే ఇంటర్నెట్ రావడంతో ఎన్ఆర్ఐఎస్ కంపెనీస్ అంతా దే స్టార్టెడ్ రిక్రూటింగ్ పీపుల్. వాళ్ళు రిక్రూట్ చేసి తర్వాత అసలు క్వార్టర్ దే యూస్ టు డబుల్ ది మ్యాన్ పవర్. అప్పుడు ఐ గాట్ దిస్ థింగ్, ఐ మీన్ డెఫినెట్లీ దిస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్. ఆ జాబ్స్ వల్ల ఎకానమీ కూడా ఇదైపోతుందని చెప్పేసి నాకు అప్పుడైతే అంతవరకు బిల్డింగ్ ఖాళీగా ఉన్న బిల్డింగ్ ఫుల్ అయిపోయింది. ఓకే, ఇంటర్నెట్ రాగానే బిల్డింగ్ అంతా ఫుల్ అయిపోయింది. ఓకే, తర్వాత చాలామంది ఎన్ఆర్ఐలు కాలిఫోర్నియా ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి గుండవల్లిని యూస్ టు వర్క్ ఇన్ సిస్కో, ఆయన మిస్సెస్ వీణా గుండవల్లి ఇద్దరు కూడా సిస్కోలో పనిచేసేవాళ్ళు. అప్పుడు నేను సేల్స్ బ్యాగ్ వేసుకొని యుఎస్కి తర్వాత యూరోప్కి పోయేసి హైదరాబాద్ రండి అని చెప్పి కాంప్లెక్స్ తర్వాత సిఎస్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లో ఎస్టీపీ హైదరాబాద్ పెట్టుకొని హైదరాబాద్ రండి అంటే చాలామంది ఫారినర్స్ హైదరాబాద్ ఈజ్ ఇట్ ఇన్ పాకిస్తాన్ అనేవాళ్ళు. నో ఇండియా, వేర్ ఈజ్ ఇట్ నియర్ బెంగళూరు. అప్పుడు ఇండియా మ్యాప్ గీసి హైదరాబాద్ చుక్కబెట్టి బెంగళూరు నుంచి ఎంత దూరం ఉంటుంది, బాంబే నుంచి ఎంత దూరం, ఓ ఈజ్ ఇట్ ఇండియా అని చెప్పేసి హైదరాబాద్ గురించి ఇంటర్నేషనల్ వాళ్ళకి సింధ్ ప్రావిన్స్లో ఉన్న పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ మోర్ పాపులర్ దాన్ అవర్ హైదరాబాద్కి ఆ రోజుల్లో ఆ గుర్తింపు లేదు. అప్పుడు నేను అనుకున్నా, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, తర్వాత ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా అంత లేవు, అన్ని ఫార్మా ఇవన్నీ కూడా డొమెస్టిక్ కంపెనీస్. సో అందుకని ఆ విజిబిలిటీ లేదనమాట. చాలా కష్టపడేవాడిని టు కన్విన్స్ ఎనీబడి. సో దాంతో ఇప్పుడు నాకు అర్థమైపోయింది, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఇక్కడ రావు, ఎన్ఆర్ఐ కంపెనీస్ వస్తున్నాయి. ఎన్ఆర్ఐఎస్ కంపెనీస్ ట్యాప్ చేయాలంటే ఆ రోజుల్లో సిలికాన్ వ్యాలీ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అనేది ఉండేది, సిపా అంటారు. ఆ రోజుల్లో టాయ్ ఇవన్నీ ఏమి ఉండేది కాదు, తానాగిన అట్లాంటివి ఏమి ఉండేది కాదు. సో ఆ సిపా ఎవ్రీ సాటర్డే వాళ్ళు అక్కడ కాలిఫోర్నియాలో హెచ్పి ఆడిటోరియం కుప్పట్టనీలో మీటింగ్ పెట్టేవాళ్ళు, అందరూ ఇండియన్స్ అంతా వచ్చేవాళ్ళు అక్కడికి. నేను అక్కడ వెళ్ళి ఐ యూస్ టు గివ్ సేల్స్ స్పీచ్, రండి హైదరాబాద్కి రండి మీరు ఎన్ఆర్ఐలు. అక్కడ మన సాయి గుండవల్లి, వీణా గుండవల్లి, ఇట్లా వీళ్ళంతా మన హరీష్ చోప్రా, డేటా ట్రీ వీళ్ళంతా కూడా కలిసేవాళ్ళు. వాళ్ళందరికీ హైదరాబాద్ అడ్వాంటేజ్, బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ బెటరు, మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ బెటరు. అట్రిషన్ ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది, హైదరాబాద్లో అట్రిషన్ తక్కువ ఉంటుంది. తర్వాత చెప్పి ఐ యూస్ టు కన్విన్స్ దెమ్. తర్వాత తెలుగు వాళ్ళు కాబట్టి కొంచెం ఎమోషనల్ కనెక్ట్ కూడా వాళ్ళకి ఉండేది. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి గుండవల్లి వాళ్ళు సిస్కో వదిలేసి దే స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్ సోలిక్స్. వాళ్ళ ఇల్లు తార్నకాలం ఉంది. ఓకే, నేను తార్నకాలం మైత్రివనం రావాయా, మైత్రివనం పెట్టుకుంటే లేదు, మా ఇల్లు అక్కడంతా మా పేరెంట్స్ మా ఇన్లాస్ అంతా తార్నకాలం ఉన్నా అక్కడే పెడతాను అన్నాడు. వాళ్ళకి సెటిలైట్ కనెక్షన్ ఇవ్వాలంటే మా మధ్యలో రిపీటర్ పెడితే కానీ అంత దూరం పోదు, ఇది మైక్రో లింక్. మరి అప్ టు ఉస్మాన్ యూనివర్సిటీ నేను ఐ కెన్ బీమ్ ఇట్ అనమాట. అక్కడి నుంచి తార్నకాయ ఎట్లా అయితే మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైబ్రరీ టవర్ ఉండేది, లైబ్రరీ బిల్డింగ్. ఆ లైబ్రరీ బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని లైబ్రరీ బిల్డింగ్ పైన మళ్ళీ ఒక టవర్ పెట్టి అక్కడ రిపీటర్ పెట్టి అక్కడి నుంచి తార్నకాయకి కనెక్షన్ ఇచ్చాను వీళ్ళకి. ఇట్ వాజ్ రియలీ హెర్క్యులన్ టాస్క్ ఫర్ మీ టు గివ్ వన్ ఇంటర్నెట్ కనెక్షన్ టు వన్ కంపెనీ ఇన్ తార్నక. ఎందుకంటే నేనే తీసుకొచ్చాను కదా, నేనే తీసుకొచ్చి మీకు ఇంటర్నెట్ లేదంటే వాళ్ళు ఏం చేస్తారు పాపం అది. అందుకని నేను కష్టపడి ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆ బిల్డింగ్లో 24/7 ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టి రిపీటర్ పెట్టేసి అక్కడ నుంచి నేను తార్నకకి ఇచ్చాను. అది చూసిన తర్వాత ఇంకో అతను ఎన్ఆర్ఐ దశరథ్ గుడి అని, ఆయన విఎల్ఎస్ఏ డిజైన్స్లో ఆయన కూడా కంపెనీ అప్పుడే ఫార్మ్ చేశాడు, ఇది విఎల్ఎస్ఏ డిజైన్ సర్వీసెస్ అనమాట.
ఆయన కూడా తార్నాకలో ఉండేవాడు, ఆయన కూడా తార్నాకలో. అట్లా ఐ వాజ్ ఏబుల్ టు గివ్ కనెక్షన్స్ తార్నాకలో కానీ, సికింద్రాబాద్లో కానీ. తర్వాత ఎందుకంటే మన టవర్ నుంచి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా నేను ఐ స్టార్టెడ్ గివింగ్. మైత్రి అంత ఫుల్ అప్ అయిపోయింది కదా, మిగతా చోట్ల ఇవ్వాలని చెప్పేసి ఐ స్టార్టెడ్ గివింగ్. దట్ అగైన్ స్టార్టెడ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ త్రూ ఎన్ఆర్ఐస్. అది కూడా ఎన్ఆర్ఐసే. పెద్ద కంపెనీస్, తర్వాత మనకి ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, వీళ్ళెవరూ వచ్చేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు క్రిటికల్ మాస్ లేదు, మేము థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కావాలా, మాకు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటేనే మేము వస్తామని. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మన దగ్గర క్రిటికల్ మాస్ లేదు హైదరాబాద్లో. సో ఇట్స్ చికెన్ అండ్ ఎగ్. సో ఆ రోజుల్లో ఏమైందంటే మనకు అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ Y2K. ఇప్పుడు Y2K ప్రాబ్లం, డేట్ చేంజ్ చేసి అందరూ యూఎస్, యూరోప్ అంతా భయపడిపోయేసి ఫ్లైట్లన్నీ ఆగిపోతాయి, లిఫ్ట్లన్నీ ఆగిపోతాయి, ఇట్లాంటివన్నీ గార్ట్నర్ వీళ్ళంతా కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఆపర్చునిటీ. అప్పుడు ఏమైందంటే మన హైదరాబాద్లో మనకి ఎంటర్ప్రెన్యూర్ జీలు ఎక్కువ కదా, మన వాళ్ళంతా మా మైత్రిలో ఎప్పుడైతే మేము STP పెట్టామో ఆ పక్క బిల్డింగ్ ఆదిత్య ఎన్క్లేవ్, దాని నిండా IT ట్రైనింగ్ కంపెనీస్. ఇప్పుడు IBM AS400 ట్రైనింగ్, లోటస్ నోట్స్ ట్రైనింగ్, తర్వాత ఇవన్నీ పెట్టేశారు. ఎప్పుడైతే ఈ Y2K ప్రాబ్లం వచ్చిందో ఎవ్రీబడి థాట్ దట్ ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అని చెప్పేసి IBM మెయిన్ ఫ్రేమ్ ట్రైనింగు, DB2 ట్రైనింగు, కోబాల్ ట్రైనింగు అవన్నీ వచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి IBM రిలేటెడ్, మెయిన్ ఫ్రేమ్ రిలేటెడ్, Y2K రిలేటెడ్ అంటే హైదరాబాద్. ఆ మ్యాన్ పవర్ క్రియేట్ అయిపోతుంది. సో మ్యాన్ పవర్ లేకపోతే ఎవరు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికి లేదనమాట. అప్పుడు ఒకనొక ఆ రోజుల్లో మన అజిమ్ ప్రేమ్జీ, విప్రో చైర్మన్, ఆయన మైత్రివనం మా ఆఫీస్కి రమాకాంత్ దేశాయ్ అని మన వైస్ ప్రెసిడెంట్ తీసుకొని మా ఆఫీస్కి వచ్చేసాడు మైత్రివనంకి. అంత పెద్ద ఆయన మా ఆఫీస్కి రావడంతో నేను, సార్ మీరేంటి సార్ మా ఆఫీస్కి ఎందుకు వచ్చారు, మీరు కబురు పెట్టింటే నేనే మిమ్మల్ని వచ్చి కలిసి, లేదు ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ ఐ వాంటెడ్ యువర్ హెల్ప్ అన్నాడు. ఏం సార్, ఇట్లా Y2K మ్యాన్ పవర్ హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంది, మాకు కూడా Y2K బిజినెస్ చాలా వస్తుంది, కానీ మ్యాన్ పవర్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి రా మెటీరియల్ ఎక్కువ ఉంటే అక్కడ మేము పెట్టాలి కదా, సో వీ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ థింగ్. మీ దగ్గర 10 ఎకరాలు ల్యాండ్ ఉందంట మాధాపూర్లో, ఆ 10 ఎకరాల నుంచి నాకు 4 ఎకరాలు ఇస్తే నేను ఐ విల్ స్టార్ట్ ది క్యాంపస్, విప్రో క్యాంపస్ ఇక్కడ. అప్పుడు నాకు అనిపించింది మనకు యాంకర్ కంపెనీ కావాలి కదా, పెద్ద కంపెనీ ఏం లేవు. విప్రో ఇస్ వన్ ఆఫ్ ది బిగ్ 4 యాంకర్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో వాళ్ళని తీసుకొస్తే అది చూసి మిగతా వాళ్ళు మార్కెట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను వీళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలని చెప్పి అనుకున్నాను. కానీ నా దగ్గర ఉన్న 10 ఎకరాలు 4 ఎకరాలు ఎట్లా ఇచ్చేది అని చెప్పేసి నేను మా సెక్రటరీకి ఫోన్ చేశాను. సార్ ఇట్లా అజిమ్ ప్రేమ్జీ నా ఎదురు కూర్చున్నాడు, వాళ్ళకేమో ఇక్కడ రావాలని ఉంది, కానీ మనకున్న 10 ఏకర్స్లో 4 ఏకర్స్ వాళ్ళు కావాలంటున్నారు. ఆయన ఏమన్నాడు నాకు, చౌదరి వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ గుడ్ ఫర్ హైదరాబాద్ ఇండస్ట్రీ డెవలప్మెంట్, IT ఇండస్ట్రీ డెవలప్మెంట్, యూ గో హెడ్, ఐ విల్ గివ్ ద అప్రూవల్. నేను ఇమ్మీడియట్గా ఆయనకి అజిమ్ ప్రేమ్జీకి, ఏ సార్ నేను మా బాస్ కూడా అప్రూవ్ చేశాడు, ఆ 10 ఎకరాలు 4 ఎకరాలు మీకు ఇచ్చేస్తాను. ఓకే. అసలు సైబర్ టవర్ కంటే ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వాళ్ళ బిల్డింగ్కి ఇది ఫస్ట్ అయింది. విప్రో వాళ్ళ బిల్డింగ్ లార్జెస్ట్ కంపెనీ అప్పుడు. అది ఇప్పుడు బ్రాడ్రిడ్జ్ అనే అమెరికన్ కంపెనీస్కి వాళ్ళు లీజ్కి ఇచ్చారు, అక్కడ స్టార్ట్ అయింది. అసలు వాళ్ళ బిల్డింగ్ మన సైబర్ టవర్ కంటే ముందు వచ్చిన బిల్డింగ్ అది. వాళ్ళు చాలా ఫాస్ట్గా కట్టేసారు. సో ఫస్ట్ ఒక యాంకర్ కంపెనీ రావడంతో నేను మార్కెటింగ్ అవ్వడం మొదలుపెట్టాను. చూడు విప్రో పెద్ద కంపెనీ కూడా వచ్చింది, మిగతా వాళ్ళు కూడా TCS, మిర్రాంటి, యాంకర్ కంపెనీ లేకుంటే కష్టం. సో ఇండియా యాంకర్ కంపెనీ పెద్ద కంపెనీ వచ్చింది, కానీ మనకి ఫారిన్ కంపెనీ ఒక ఇంటర్గ్రాఫ్ మొదటి నుంచి ఉంది, ఇంటర్గ్రాఫ్ తప్ప మిగతా ఏమి ఫారిన్ కంపెనీస్ ఏం లేవు. అది ఏ ఇయర్ సార్ విప్రో వచ్చింది సుమారుగా? విప్రో వచ్చింది ఇట్ వాజ్ ఇన్ 97 అనుకుంటా, 96 or 97. 96 అంటే Y2K పీరియడ్ 98 పీక్ ఆఫ్ 98 97. ఎందుకంటే వాళ్ళు భూమి పూజ అంతా కూడా 97 ఎండ్లో చేశారు. అప్పుడు గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్. ఇవన్నీ వాళ్ళ నోటీసులో ఉన్నాయా లేవా? అప్పుడు గవర్నమెంట్ నోటీసులో ఉన్నాయి. నేను అంటే చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకసారి నాకు మెసేజ్ పెట్టారు వాళ్ళ సెక్రటరీ ద్వారా, ఇట్లా రందీప్ సుడాన్ ఫోన్ చేశారు,
చీఫ్ మినిస్టర్ వాంట్స్ టు హీ వాంట్స్ యూ టు కమ్ అండ్ మీట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని. సరే ఇంకా చీఫ్ మినిస్టర్ పిలిస్తే ఒప్పుకోవాల్సిందని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే ఆల్మోస్ట్ 3.5 hours మ్యారథాన్ డిస్కషన్. ఫస్ట్ క్వశ్చన్ అయింది, చౌదరి బాగా చేస్తున్నావు నువ్వు, కానీ హైదరాబాద్ని బెంగళూరుని ఎప్పుడు బీట్ చేయగలమని. అదేంటి సార్, బెంగళూరు ఎక్కడో అక్కడ ఉంది, హైదరాబాద్ ఇక్కడ ఉంది. అదేంటి అన్నాను. మన దగ్గర ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, సరైన మ్యాన్ పవర్ లేదు, ఐఐటీలో అంటే ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ లేదు లేనప్పుడు, ఐఐఎం లేదు, ఇలాంటివి ఏం లేవు. ఇట్లాంటి లేకుంటే మనం ఎట్లా కంపీట్ చేస్తాం సార్, మన క్రిటికల్ మాస్ కూడా లేదు అంటే. మరి అట్లయితే ఒక పని చేయి, ఈ కాలేజ్ సెక్రటరీ రందీప్ చూడండి, రందీప్ ఎవ్రీ డే మార్నింగ్ యూ అండ్ చౌదరి కమ్ అండ్ వాట్ ఎవర్ సజెషన్స్ హీ గివ్స్ విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. అక్కడ బిగిన్ అయిందండి. ఎవ్రీడే మార్నింగ్ 1 hour బిఫోర్ ఈ మీట్స్ హిస్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళము, నేను రందీప్ చూడాను. వాట్ ఎవర్ సజెషన్స్ వీ యూస్ టు గివ్ ది సజెషన్స్ టు హిమ్ అండ్ యూస్ టు గెట్ ఇట్ ఇంప్లిమెంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన అప్పటికే చూశాడు, సత్యం కంప్యూటర్స్ ఆల్రెడీ దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ది మ్యాన్ పవర్ హియర్. తర్వాత బెంగళూరులో ఆల్ ఐటీ కంపెనీస్ విపరీతంగా ఎకానమీ డెవలప్ అయిపోతుంది, తర్వాత చాలా జాబ్స్ క్రియేట్ అయిపోతుంది. జాబ్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ అండర్స్టూడ్ దట్ ఐటీ పెడితే జాబ్ క్రియేషన్ వస్తుంది, మన వాళ్ళకి యూత్కి అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. మన వాళ్ళంతా ఇప్పుడు పోయి బెంగళూరులోను, పూణేలోను, చెన్నైలోను పనిచేస్తున్నాం. వై నాట్ వి క్రియేట్ జాబ్స్, ఇక్కడ కూడా ఎకానమీ డెవలప్ అవుతుంది. ఈ అండర్స్టూడ్ ది గేమ్. అప్పటి వరకు జనాలకి తెలిసిందా, చదువుకుంటున్న స్టూడెంట్స్కి తెలిసిందా ఇటువైపుకి మనం జాబ్స్ వెళ్ళొచ్చు అనే ఉంది, కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ కంపెనీస్ లేవు. నేను బెంగళూరుకి వెళ్ళి చాలామంది తెలుగు వాళ్ళని సీనియర్ పీపుల్ మేనేజర్స్గా ఉండేవాళ్ళు, మీరు హైదరాబాద్ మీరు వస్తే మీ ద్వారా జూనియర్స్ కూడా మీరు రిక్రూట్ చేసుకోదంటే, లేదు సార్ మేము వచ్చేదంటే ఎందుకు అన్నాను. సపోజ్ నేను హైదరాబాద్కి ఏదో కంపెనీకి వస్తాను, మా ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేస్తాను, మా పిల్లలు ఇప్పుడు మంచి స్కూల్స్ చదువుతున్నారు, అక్కడికి వచ్చేస్తే ఆ కంపెనీ సపోజ్ నా కంపెనీకి నాకు మేనేజ్మెంట్కి సరిపోలేదు అనుకో, నేను ఆ కంపెనీ ఐ హ్యావ్ టు లీవ్. వేరే కంపెనీలో నాకు ఉద్యోగం రావాలంటే అక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లేవు. వేరే బెంగళూరులో నేను ఉన్న హౌస్ మారుకోకుండా, మా పిల్లలు ఎడ్యుకేషన్ వాళ్ళ స్కూల్ మారుకోకుండా, ఏది మారుకోకుండా విత్ ఇన్ వీక్స్ టైమ్ ఐ విల్ గెట్ అనదర్ జాబ్. అది హైదరాబాద్లో లేదు సార్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ చాలా తక్కువ, ఏదో 1-2 ఉన్నాయి. ఆ కంపెనీ వాడు జాబ్ ఇచ్చిన కంపెనీస్లో ఉద్యోగం పోతే నాకు వేరే కంపెనీస్లో మళ్ళీ చేయాలంటే నాకు చాలా కష్టము, అది వీలు పడుతుంది. మళ్ళీ ఆల్రెడీ బెంగళూరులో ఉన్న వాళ్ళు రావడానికి ఇష్టపడేవాళ్ళు, సీనియర్ పీపుల్ మన తెలుగు వాళ్ళు వచ్చేవాడు కాదు, హైదరాబాద్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. లేదు సార్ మేము వస్తే మాకు కష్టం, అక్కడ మళ్ళీ ఉద్యోగాలు దొరక మాకు అని చెప్పి వచ్చాడు. క్రిటికల్ మాస్ లేదు అనమాట. అప్పటి వరకు జనాల్లోకి వెళ్ళిందా ఐటీ అనేది ఒకటి వచ్చింది, ఫ్యూచర్ లో మంచి ఫలితాలు ఇస్తుందని జనాల్లోకి వెళ్ళింది. కానీ వాళ్ళ సెల్ఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఇక్కడికి వస్తే ఉద్యోగం పోతే మళ్ళీ వెనక్కి బెంగళూరులో నెంబర్ ఆఫ్ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి, మంచి కంపెనీస్ 1-2 ఉంటాయి. ఇక్కడ నేను అంటుంది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ గురించి కాదు, అవును, అప్పుడు ఎడ్యుకేషన్ లో కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళలో ఏమన్నా ఇలాంటి అవగాహన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఐటీలో జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఐటీలో ఉద్యోగాలు వస్తున్నాయని వాళ్ళకు. అందుకని చంద్రబాబు నాయుడు గారు మేము ఎవ్రీడే మార్నింగ్ పోయి కలిసినప్పుడు దీనికి ఏం కావాలండి, మ్యాన్ పవర్ సీనియర్ మ్యాన్ పవర్ కావాలా, జూనియర్ మ్యాన్. అప్పుడు మన నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా తక్కువ ఉండేది కదా. ఆయన ఇమీడియట్గా నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్కి అప్రూవల్స్ ఇచ్చేసాడు. ఎన్ని కాలేజీలు హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 200 ఇంజనీరింగ్ కాలేజెస్ అట్లా వచ్చేసాయి. ఇన్ ద ఇయర్ ఆఫ్ ఏది చెప్పుకోవచ్చు అంటే సుమారుగా చెప్పేసేయండి. అంటే 5-6 yearsలో టూ మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ శాంక్షన్డ్. అరే మన వాళ్ళంతా పోయి వేరే కర్ణాటక, మహారాష్ట్ర ఇక్కడంతా చదువుకుంటున్నారు, మనం ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే బాగుంటుంది. తర్వాత ఇవన్నీ చేస్తున్న తరుణంలో ఒకసారి ఇప్పుడు అన్నీ మీరు అడిగినవన్నీ చేస్తున్నాం కదా, ఇంకా ఎందుకు మంచి కంపెనీస్ రావటం లేదు అడిగాను. నన్ను పెద్ద ఎంఎన్సీస్ ఎందుకు రావడం సార్, మన దగ్గర క్వాలిటీ మ్యాన్ పవర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బట్ ఐఐటి, ఐఐఎం ఇట్లాంటివి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లేవు. అంటే మరి ఏం చేయాలన్న, మనం కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఫోకస్ ఫర్ ఐటీ క్రియేట్ చేయాలి సార్ అని. అప్పట్లో ఐటీ సెక్రటరీ కూడా లేడు, బలేరావు అని ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండేవాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్. ఆయన ఫోన్ చేసి
ఇట్లా చౌదరి ఒక ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ప్రీమియం ఇన్స్టిట్యూషన్ మనం పెడితే బాగుంటుంది ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యాన్ పవర్ రా మెటీరియల్ అదే కదా, మీరు రామలింగరాజు, జేఏ చౌదరి కూర్చొని మాట్లాడి నాకు రేపు వచ్చి చెప్పండి ఎట్లా చేస్తారని చెప్పి. సరేని నేను రామలింగరాజు ఫోన్ చేస్తే, అయితే మా ఆఫీసు మైఫేర్ బిల్డింగ్ ఒకటి ఉంది, సత్యం బిల్డింగ్ సికింద్రాబాద్లో, అక్కడికి ఈవినింగ్ డిన్నర్ మీటింగ్ వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఆఫీస్లో డిన్నర్ మీటింగ్ మేము ముగ్గురు కూర్చొని ఆలోచించాం. అప్పుడు నేను వాళ్ళకి బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఐటీ ఫోకస్డ్ ఐఐటి స్టాండర్డ్. అప్పుడు ఐ కాయిన్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐఐటి అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోకస్ లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఐటీ మ్యాన్ పవర్ కదా, మనకు మెకానికల్, సివిల్ అవన్నీ ఎందుకు, ఓన్లీ ఐటీ మీద, బట్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఐఐటి అని చెప్పి నేను బోర్డు మీద కాయిన్ చేశాను. IIIT ఫస్ట్ IIIT కాయిన్ చేసింది నేనే ఆ రోజు. ఓకే. తర్వాత అది ఎట్లుండాలంటే ఇండస్ట్రీ అకాడమిక్ లింకేజ్ ఉండాలని చెప్పేసి స్కూల్స్, ఒరాకల్ స్కూలు, మైక్రోసాఫ్ట్ స్కూలు, మోటరోలా స్కూలు, మెటమార్ స్కూలు, ఇట్లా స్కూల్స్ అన్నీ వస్తే ఇండస్ట్రీ అకాడమిక్ లింకేజెస్ కూడా బాగుంటాయని చెప్పేసి ఆ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా నేను పెట్టాను. అది కూడా బాగుందని చెప్పేసి రామలింగరాజు, ఆయన బళ్ళేరావు అని చెప్పి, అయితే వి గాట్ ది కాన్సెప్ట్, నెక్స్ట్ డే విల్ గో అండ్ బ్రీఫ్ ఆనరబుల్ సీఎం. వెళ్ళి బ్రీఫ్ చేసాం, సార్ ఫిగర్డ్ అవుట్ వి విల్ క్రియేట్ IIIT ఐటీ ఫోకస్డ్ ఐఐటి స్టాండర్డ్, ఇది డీమ్డ్ యూనివర్సిటీ క్రియేట్ చేస్తాం సార్. ఓ బాగుంది, మంచి ఐడియా, మీకు 200 acres ఇది ఇచ్చేస్తాను. అక్కడ నేను చెప్పాను, సార్ 200 acres ఇస్తే ఎప్పుడు ల్యాండ్ తీసుకోవాలి, ఎప్పుడు బిల్డింగ్లు కట్టాలా, పుణ్యకాలం అంతా అయిపోతుంది, దాని తర్వాత ఏ ఏరియాలో? హైదరాబాద్లోనే జస్ట్ మీరు హైదరాబాద్ మ్యాన్ పవర్ కావాలి కదా మనకి. అంటే మనం ఏం చేయాలన్నారు, మేము రెడీమేడ్ బిల్డింగ్స్ ఎవరంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండండి సార్, అక్కడ స్టార్ట్ చేస్తాము, మనకు అంత టైం లేదు, ఇప్పుడు చాలామంది కంపెనీసే రావట్లేదు ఇక్కడికి, ఎందుకంటే క్వాలిటీ మ్యాన్ పవర్ మనకు లేదు. అట్లయితే ఓపెన్ చేయి, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ పారక్తో చెప్తాను అని ఇమ్మీడియట్గా పారక్ ఫోన్ చేసి, పారక్ నువ్వు చౌదరి హైదరాబాద్, సికింద్రాబాద్ అంతా తిరగండి, ఎక్కడ జేఏ చౌదరి బిల్డింగ్లు బాగున్నాయి IIITకి లొకేషన్కి మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే అవి నాకు ఇవ్వండి, నేను ఐ విల్ గివ్ ఇట్ టు. నేను పేసి పారక్ వీఆర్ జస్ట్ గోయింగ్, ఆయన సికింద్రాబాద్లో ఇవి బిల్డింగ్లు ఉన్నాయి, ఇట్లా ఏ గవర్నమెంట్ బిల్డింగ్స్ అని చూసు. అప్పుడు మేము ఈ ప్రజెంట్ IIIT బిల్డింగు, అది ఇట్ వాజ్ మెంట్ ఫర్ ది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్, దానికోసం కడుతున్నారు. షెల్ అంతా రెడీగా ఉంది, 65 acres 70 acres ల్యాండ్ కూడా ఉంది. లోపల ఇంటీరియర్సింగ్గా ఏం చేయలేదు, లోపలికి చూస్తే ఇంటీరియర్సింగ్గా కాలేదు, షెల్ అంతా రెడీగా ఉంది, ల్యాండ్ ఉంది, స్పోర్ట్స్ దీనికి. దిస్ ఈజ్ ఐడియల్ లొకేషన్, ప్లస్ ఇట్స్ ఆల్సో నియర్ టు హైటెక్ సిటీ, అక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. తర్వాత ఆ లైన్లో ఏది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది పక్కనే, తర్వాత ఆల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ SBI అవన్నీ ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ అకాడమిక్ దిస్ థింగ్ అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్, ఆయన ఇమ్మీడియట్గా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసి మీకు వేరే ల్యాండ్ ఇస్తాను, ఈ బిల్డింగ్ IIITకి ఇచ్చేసేయండి అని చెప్పి, దట్స్ హౌ IIIT హైదరాబాద్ కేమ్ టు హైదరాబాద్. ఆ కాన్సెప్ట్ను అన్ని స్టేట్లో మన కాన్సెప్ట్ని కాపీ చేశారు, ప్రతి స్టేట్లో ఇప్పుడు IIIT మన రాయల్టీ, మనకి ఇవ్వాలి, హైదరాబాద్కి రాయల్టీ ఇవ్వాలి వాళ్ళంతా. హైదరాబాద్లో మనం స్టార్ట్ చేసిన ఐడియా అది. అంటే మీకు దాని మీద ఒక ప్లాన్ ఉంది, సో ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఎస్. సో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని సపోర్ట్ చేయలేకపోతే కష్టం, మీరేం చేయలేరు కదా. ఇప్పుడు అప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు STPకి ల్యాండ్ కావాలంటే 1.5 year టైం పట్టిందండి ఆ 10 acres తీసుకోవడానికి. అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఎగ్జాక్ట్లీ. తర్వాత నేను ఎప్పుడు చీఫ్ మినిస్టర్ కలవలేదు, నిర్మలా జనార్దన్ రెడ్డిని ఎప్పుడు నేను కలవలేదు. మీకు సిఎస్ కంటే కూడా ఇండస్ట్రీ సెక్రటరీ మన హరినారాయణ కలవడమే, ఆయన వెరీ ప్రొయాక్టివ్ ఆఫీసర్. ఆయన he used to do all the legwork to move the files within. సో ఒక ముఖ్యమంత్రిగా నేరుగా కలిసిందంటే చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు కలిశాను, చంద్రబాబు నాయుడు కలిశాను, దాని తర్వాత వైఎస్ రాజశేఖరని కలిశాను. ఓకే. ఎన్టీ రామారావు పాత్ర ఏమన్నా ఉందా ఇందులో? ఇందులో అంటే ఓన్లీ ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చేటప్పుడు అప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీ షీలా భిడే ఉండేది. అప్పుడు ఫస్ట్ టైం నేను ఎన్టీ రామారావు గారిని యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ కలవడం అదే.
ఫ్లోరిడా బేస్డ్ కంపెనీ దే వాంటెడ్ టు కమ్ టు హైదరాబాద్, తెలుగు అతను ఎన్ఆర్ఐ తీసుకొస్తే అప్పుడు ఆ టీంని సేమ్ గారిని వెళ్ళి కలుద్దామంటే నేను ఆ టీం తీసుకెళ్ళాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అనమాట. ఈ అప్రిషియేటెడ్, వీళ్ళకి ఏమి అప్రూవల్స్ కావాలో మీరు ఇచ్చేసేయండి. అప్పటికే ఆయన ఆరోగ్యం కొంచెం మన అంతా కూడా జయప్రకాష్ నారాయణ్ వాజ్ ఇది ట్రాన్స్లేటర్ కింద ఆయనకి కొంచెం సరిగ్గా వినపడేది కూడా కాదనమాట. ఆయన ట్రాన్స్లేట్ చేసి చెప్పేవారు. దట్ వాజ్ ది ఓన్లీ టైమ్. దాన్ని నేనేమంటున్నానంటే, మీరు ఎంత ప్లాన్స్ రెడీ చేసుకున్నా, మీరు ఎంత దీని గురించి కలలు కన్నా, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అక్కడ ఇంపాసిబుల్ కాదు. గవర్నమెంట్ సపోర్ట్ లేకుంటే నథింగ్ కూడా హ్యాపెన్ ఇన్ హైదరాబాద్. పర్టికులర్ హైదరాబాద్ గ్రోత్ ఈ రోజు కూడా ఇట్స్ ఆల్ గవర్నమెంట్ డ్రివన్. అప్పుడు కూడా స్టార్టింగ్ కూడా గవర్నమెంట్ డ్రివన్, వెరాజ్ బెంగళూరులో ఈజ్ ఇండస్ట్రీ డ్రివన్. సో చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా దీని మీద మీరు చెప్పిన తర్వాత ఒక విజన్ ఆయన ప్రెషియస్ టైం 1 hour every day he used to allocate only for IT. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, 80 million పాపులేషన్ ఉన్న కంబైన్డ్ ఏపీ తెలంగాణ అలాంటి చీఫ్ మినిస్టరు ఐటీ కోసము ఆయనకి దీని ఫ్యూచర్ ఇట్లుంటుందని తెలియకపోతే అంత టైం ఎందుకు ఆయన అట్రాక్ట్ చేసిన అంశాలు ఏంటి అందులో? అంటే జాబ్ క్రియేషన్ అండి. జాబ్ క్రియేషన్, ఎకనామిక్ యాక్టివిటీ ఆల్సో విల్ బి క్రియేటెడ్. ఎందుకంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు కన్జ్యూమరిజం పెరుగుతుంది, దానివల్ల ట్యాక్సెస్ గవర్నమెంట్కి. ఆ రోజుల్లో అంతా కలిపి మన కంబైన్డ్ ఏపీ బడ్జెట్ అరౌండ్ 30,000 crores ఎంతో ఉండేది. ఇప్పుడు లక్షల్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఐటీ డ్రివెన్ ఇప్పుడంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ థింగ్. సో అలాంటి పరిస్థితులు ఈ రియలైజ్డ్ మనకు గవర్నమెంట్కి రెవెన్యూ రావాలన్నా, ట్యాక్సెస్ రావాలన్నా కూడా, యూత్కి జాబ్స్ రావాలన్నా కూడా ఐటీలో, ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీలో సపోజ్ 1000 members స్టార్ట్ చేస్తారు ఫార్మా ఇండస్ట్రీ. వాళ్ళ రిక్రూట్మెంట్ నెక్స్ట్ ఇయర్ అంత ఎక్కువ ఉండదు కాదు. ఇట్లా ఐటీకి అట్లా కాదు, 1000తో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 5,000 అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 20,000 అవుతుంది. ఇంత ఎక్స్పోనెన్షియల్ ఐటీ జాబ్ క్రియేషన్ అనమాట. ఈ రియలైజ్ దట్, ఈ కాట్ దట్ పాయింట్. సో అప్పుడు చంద్రబాబు గారు నేరుగా మీరు ఎంత అడిగితే అంత, ఏది అడిగితే యూ షుడ్ గెట్ ఇట్ లైక్ దిస్. అపోజిషన్ ఏమి వాటిని అడ్డుకునే ప్రయత్నాలు ఏం చేయలేదా? ఎందుకు దీనికోసం ఇట్లా ప్రయత్నిస్తున్నారని అట్లా ఏమన్నా? అంటే నేను అంటే కాంగ్రెస్ ఉండేది కదా, అంత నేను లోకల్ న్యూస్ ఏమి నేను పెద్ద చూసేవాడిని కాదు. నేను చేసుకుంటూ అసలు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ వైపు కూడా చూసేవాడిని కాదు. నేను పోయి చీఫ్ మినిస్టర్ కలిసే, సార్ ఇవన్నీ చేయాలా, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ. రణదీప్ సుడాన్ వాజ్ ది సెక్రటరీ విత్ ఏపీ గవర్నమెంట్. సో నేను రణదీప్ సుడాన్ ఇద్దరు పోయి కలిసేవాళ్ళము, ఇష్యూస్ అని చెప్పేవాళ్ళము, ఆయన అప్రూవ్ చేసేవాడు. నేను వెళ్ళిపోవాళ్ళమా, ఇంకెవరితో కలిసేవాడిని కాదు. నేను వచ్చేసి నా పనిలో నేను ఉండేవాడిని. సో అట్లా నాకు అపోజిషన్ ఏం చేస్తారు అన్నీ నాకు అసలు టైం ఉండేది కాదు. ఎంతసేపు హైదరాబాద్ ఒక కంపెనీ పట్టరావాలంటే అది పెద్ద ప్రాజెక్టు. ఒక కంపెనీని హైదరాబాద్ తీసుకురావాలంటే, సపోజ్ బాన్ అనే కంపెనీకి హైదరాబాద్ రావాలా, ఆ రిప్రజెంటేటివ్స్ వస్తున్నప్పుడు నేను ముందుగానే ఇంటర్గ్రాఫ్ వాళ్ళకి, అప్పటికి వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టుకున్నారు పాత బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర, వాళ్ళు ముందే ఫోన్ చేసి ఆ రావుకి వాళ్ళందరికీ ఇట్లా ఒక కంపెనీని తీసుకొస్తున్నాం, మీరు హైదరాబాద్ గురించి బాగా చెప్పాలా, హైదరాబాద్లో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పేసి అని చెప్పి కోచ్ చేసేవాళ్ళని. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ చేయాలంటే, తర్వాత వాళ్ళు వచ్చి ఎందుకు మేము హైదరాబాద్ రావాలంటే, సార్ ఇక్కడ బెంగళూరు లాగా ట్రాఫిక్ ప్రాబ్లం లేవు, అట్రాక్షన్ ప్రాబ్లం. ఒక అతను అడిగాడు, ఇక్కడ కూడా కంపెనీస్ వస్తే ట్రాఫిక్ ప్రాబ్లం వస్తాయి కదా. లేదు, ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ప్లానింగ్ ఫ్లైఓవర్స్ అని చేస్తున్నాడు అని. అప్పటికే ప్లానింగ్స్ అయినాయి కాదు, విపత్తాలు చెప్పి ఒక పెళ్లి చేయాలి ప్లాన్స్ నాకెట్లా వస్తుంది. నేను సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్, అయినా కూడా నేను చెప్పేవాడిని కంపెనీ రావాలి కదా. హైదరాబాద్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏమంటే అన్న హైదరాబాద్లో అంత బీపీఓ మ్యాన్ పవర్ ఉంది, మాకు ఐటీ సర్వీసెస్లో బీపీఓ మ్యాన్ పవర్ ఉపయోగం లేదు. హైదరాబాద్ గాట్ ఎ నేమ్, అంటే కొంత బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. హైదరాబాద్ బీపీఓ క్యాపిటల్ అనేవాళ్ళు, అంత లో ఎండ్ ఆఫ్ జాబ్స్ బీపీఓ ఇండస్ట్రీ ఉంది కదా, దాని తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ కేపీఓ క్యాపిటల్ అయింది. కానీ రియల్గా సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే కంపెనీస్ ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే క్రిటికల్ మా సీనియర్ పీపుల్ ఎవరు మన తెలుగు వాళ్ళే వచ్చేవాళ్ళు కాదు. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ రోజుల్లో. సో అప్పుడు మనకు మల్టీనేషనల్ కంపెనీస్ రాకపోతే ఎట్లా, క్రిటికల్ మాస్ చేయాలంటే మల్టీనేషనల్ కంపెనీ. ఇప్పుడు విప్రో అయితే వచ్చేసింది బికాజ్ థ్యాంక్స్ టు వైటీపీ.
మిగతా వాళ్ళు రావటం లేదని చెప్పేసి. సారీ, ఇంతగా దాని ముందుకు వెళ్ళబోయే ముందు కేసీఆర్ ఈ మధ్య కాలంలో చెప్తూ ఉంటారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్, హైదరాబాద్ ఎందుకు అనువైంది అని అంటే ఇదో ప్రత్యేకమైనటువంటి ప్రాంతం, భారతదేశం మొత్తంలోకి వెళ్ళా భూకంపాలు వచ్చే అవకాశం ఉండదు, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చే అవకాశం ఉండదు అని ఇప్పుడు చెప్తా వస్తున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో మీరు తీసుకెళ్లేవాళ్ళ? ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ రావాలంటే దానికి రా మెటీరియల్ రావాలండి. భూకంపాలు తర్వాత సంగతి. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలంటే లైమ్ స్టోన్ దాని రా మెటీరియల్ దగ్గరలో ఉంటే వాళ్ళ ఫ్యాక్టరీ వస్తుంది కదా. ఐటీకి ఏది రా మెటీరియల్? మ్యాన్ పవర్, క్రిటికల్ మ్యాన్ పవర్ లేదు, ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్ లేదు. ఎవరు మన తెలుగు వాళ్ళే, తెలంగాణ వాళ్ళే బెంగళూరు నుంచి, పూణే నుంచి, చెన్నై నుంచి మేము రాము, హైదరాబాద్ రాము, మా ఉద్యోగం పోతే మళ్ళీ వేరే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళే చెప్పేవాళ్ళు. ఆ క్రిటికల్ మాస్ సీనియర్ పీపుల్ లేకపోతే వాళ్ళంతా వచ్చాడు. అందుకని బీపీఓ ఇండస్ట్రీ కట్ ఆఫ్. ఎందుకంటే బీపీఓ అంతా లో లెవెల్, వెరీ రూడిమెంటరీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, ఫోన్లో మాట్లాడడం, అది స్టార్ట్ అయిపోయింది. దానికి ఎంత పెద్ద సీనియర్ పీపుల్ అక్కర్లేదు. ఏదన్నా రియల్ సాఫ్ట్వేర్ డెవలప్, సి ప్రోగ్రామ్, C++ చేయాలంటే రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రావాలి. వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు రాకపోతే రా మెటీరియల్ లేదు కాబట్టి మిగతా వాళ్ళు కంపెనీలు వచ్చేవాళ్ళు కాదు. సో ఇది చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లము. సో ఎట్లా కంపెనీ, ఒక కంపెనీ తీసుకురావాలంటే పెద్ద టాస్క్ అనమాట మనకు. అప్పుడు ఆ రోజుల్లో మన జయప్రకాష్ నారాయణ్ ఈ బికెమ్ ది ఏపీఐసి VC and MD. అప్పుడు షీలా బెడే వాజ్ ది సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్, ఐటీ సెక్రటరీ లేరు. మేము టీంలో ఫార్మ్ అయిపోయేసి అందరూ సేల్స్ బ్యాగులు వేసుకొని బాంబేకి పోయాము. బాంబేకి పోయి అక్కడ సీప్స్ అని ఉంటుంది బాంబేలో, అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఓ రోజు కంపెనీకి పోయి రండి హైదరాబాద్కి, హైదరాబాద్ అడ్వాంటేజెస్, సేల్స్ పిచ్ ఇచ్చేవాళ్ళము. 15 కంపెనీలతో మాట్లాడితే ఒక 3 కంపెనీలు ఒకసారి చూస్తామన్నారు. అందులో బాన్ ఒకటి, సిటీ కార్ప్ ఒకటి, ఇంకొక థర్డ్ కంపెనీ చిన్న అమెరికన్ NRI కంపెనీ. సో వీళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాలి కదా హైదరాబాద్లో ఎందుకు రావాలని చెప్పేసి. అప్పుడు నేను వాళ్ళకు టూర్ తీసుకెళ్లేవాళ్ళని, ఏవైతే బాగున్నాయో అక్కడ మాత్రం తీసుకెళ్లేవాళ్ళని అనమాట. ఆ ఇంటర్గ్రాఫ్ మంచి బిల్డింగ్ అక్కడ తీసుకొని వాళ్ళు ముందే చెప్పేవాడిని, మీరంతా బాగా పాజిటివ్గా చెప్పండి హైదరాబాద్ గురించి, అప్పుడే వీళ్ళు కన్విన్స్ చేస్తారు. అట్లా సిటీ కార్ప్ వచ్చింది, బాన్ కూడా అప్పుడు వచ్చింది. బాన్ బికేమ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ యూరోపియన్ మల్టీనేషనల్ కంపెనీ టు సెటప్. తర్వాత వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు 25 acres ఫస్ట్ సచ్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ క్యాంపస్ డెవలప్ చేయడం. అది ప్రైవేట్ కంపెనీ లైక్ బాన్ వాళ్ళకి హైటెక్ సిటీలో దాదాపు 25 acres ఇస్తే వాళ్ళు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. సో దట్ ఆల్సో హ్యాపెండ్ డ్యూరింగ్ దట్ టైం అనమాట. మీరు ఇక్కడ ఒక మాట, ఇప్పటివరకు మర్రి జనార్దన్ మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్స్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ ఐటీ డెవలప్మెంట్లో కంపెనీస్ తీసుకురావడంలో ఇంత థరోగా నిర్ణయాలు తీసుకొని మీకు సహకరించడంలో ఎవరి పేరు ప్రస్తావించట్లే? మీరు కేవలం చంద్రబాబు నాయుడు పేరు మాత్రమే తెలియదు కదా. నేను అసలు జనార్దన్ రెడ్డి ఎప్పుడు కలవదు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ దాన్ని ఇంత డెవలప్ అవుతుందని ఆయన కూడా తెలియదు. అంటే నాది ఇక్కడ ఒక సాధారణ ప్రశ్న. అంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాట్లాడుతూ ఐటీ నేను తెచ్చాను హైదరాబాద్కి అని చెప్పుకుంటూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా? రాజీవ్ గాంధీ తర్వాత ఇక్కడ జనార్దన్ రెడ్డి, వీళ్ళిద్దరు మాత్రం ఐటీని తీసుకొచ్చారు, డెవలప్ చేశారు అనేది ఆయన పాలిటిక్స్ లో వెళ్ళదు. బట్ ఇక్కడ మీరు ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ది మెయిన్ యాంకర్. అవును కదా. ఆ రోజు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ విచ్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, అది లేకపోతే బెంగళూరులో వచ్చేది కాదు, చెన్నైలో వచ్చేదే కాదు, పూణేలో వచ్చేది కాదు, గుర్గావ్లో కూడా వచ్చేది కాదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్లేడ్ ఏ కీ రోల్. ఎక్కడైతే లోకల్ స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు మాకు హైదరాబాద్ STP శాంక్షన్ చేసినప్పుడు 4 more STPs గాట్ అప్రూవ్డ్. ఇది భువనేశ్వర్లో ఒక STP, గాంధీనగర్లో ఒక STP, తర్వాత కేరళ త్రివేంద్రంలో STP, పూనాలో ఒక STP, ఇక్కడ మన హైదరాబాద్. ఈ గాంధీనగర్, భువనేశ్వర్ ఇవన్నీ కూడా అంత డెవలప్ కాలే. జైపూర్లో కూడా ఒక STP. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ వాజ్ నాట్ లైక్ చంద్రబాబు నాయుడు లాగా చీఫ్ మినిస్టర్. ఐ వాజ్ స్మాల్ ఆఫీసర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ 80 million పాపులేషన్. ఎవ్రీ డే ఐ యూస్ టు మీట్ హిమ్. అవును కదా. ఐ యూస్ టు మీట్ హిమ్ అండ్ టెల్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అండ్ స్టేట్ గవర్నమెంట్ అంతా ప్రొయాక్టివ్గా లేకపోతే ఐ డోంట్ థింక్ సెంట్రల్ గవర్నమెంట్
కెనాట్ డూ ఎవ్రీథింగ్. అందుకని అవన్నీ డెవలప్, ఇప్పుడు త్రివేంద్రం డెవలప్ కాలేదు, గాంధీనగర్ పెద్ద డెవలప్ కాలేదు, ఒరిస్సా భువనేశ్వర్ డెవలప్ కాలేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాజ్ నాట్ దట్ ప్రొయాక్టివ్ లైక్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దీని మీద అవగాహన వచ్చేసింది దీనికి. ఇది వస్తే అసలు ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, జాబ్స్ ఇదైపోతాయని చెప్పేసి ఆయన ఏది కావాలన్నా కూడా IIIT కాన్సెప్ట్ వచ్చింది బికాజ్ ఆఫ్ హిజ్ ఇనిషియేటివ్. అట్లా ప్రతిదీ కూడా ఆయన ఏది ఒకసారి BSNL లోకల్ బ్యాండ్ పెడుతూ సరిగ్గా లేదు అని ఇష్యూ వస్తే ఈ స్పెండ్ మోర్ దాన్ 2 hours టాకింగ్ టు BSNL, టాకింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకు మీరు అడిషనల్ బ్యాండ్ పెడుతూ మాకు ఇవ్వడం లేదని చెప్పి అట్లా ప్రతి ఐటీ ఇష్యూ మీద యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఆ రోజుల్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ అగైన్ ఇన్ ఫేవర్ ఆఫ్ హైదరాబాద్. ఈ చిన్న చిన్న కంపెనీస్ మేము అంటే టీమ్స్గా ఫార్మ్ అయిపోయేసి కష్టపడి ఏదో తీసుకొచ్చాము. ఎవ్రీ కంపెనీ వాజ్ ఎ ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్ అండి. అంత తొందరగా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో చెప్పాను ఇందాక సామెత, 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలి, మీకు ట్రాఫిక్ ప్రాబ్లం ఆన్లైన్ దాన్ని వాళ్ళు ఫ్లైఓవర్లు వచ్చేస్తున్నాయి, ఏముండవు, అట్రాక్షన్ తక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఇట్లని చెప్పి ఇట్లా తీసుకొచ్చేవాళ్ళు. కానీ అది చాలా ఇంక్రిమెంటల్, అంత గ్రోత్ కనపడడం లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు ఈ మార్నింగ్ మీటింగ్, ఏమయ్యా మీరు అడిగినవన్నీ మేము ఇస్తున్నాము, ఏమి పెద్ద పెద్ద కంపెనీస్, సార్ మనకు హైదరాబాద్ విజిబిలిటీ లేదు సార్, ఇంటర్నేషనల్ విజిబిలిటీ ఏం చేయాలన్నారు సార్. మనము ఒక టూరు మొత్తం అమెరికా, జపాను ఇవన్నీ ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ పాజిటివ్స్ ఆఫ్ హైదరాబాద్ జనానికి తెలిస్తే కదా సార్ వాళ్ళు వచ్చేది. అందరూ చీఫ్ మినిస్టర్ వస్తున్నా అంటే అందరూ మేము పోయి IBM CEO కలవాలంటే వాడు అపాయింట్మెంట్ కూడా PA కూడా మాతో కలవడు సార్, మేము మా ప్రయత్నం అక్కడికే ఆగిపోతుంది, మీరు వస్తే డెలిగేషన్ అది బాగుందని చెప్పి ఆయన ఒక డెలిగేషన్, అప్పటికే IT సెక్రటరీ కూడా అన్నాడు. వీ టుక్ ఫస్ట్ డెలిగేషన్, ఫస్ట్ విజిట్ ఆయన CM అయిన తర్వాత USకి. అప్పుడు ఆ విజిట్లోనే బిల్ గేట్స్ నుంచి లూ గస్నరు, టాప్ CEOs, సిస్కో జాన్ చేంబరు, తర్వాత ఒరాకల్ CEO, వీళ్ళందరినీ ఒక విజిట్లో కలిసాము. తర్వాత సిలికాన్ వ్యాలీలో ఉన్న NRIs అందరితో మీటింగ్లు పెట్టాము. చాలామంది NRI గాట్ కన్విన్స్ దట్ హైదరాబాద్ ఈజ్ ఎ నెక్స్ట్ గ్రోయింగ్ డెస్టినేషన్. దట్ టైమ్ వన్ విజిబిలిటీ ఫర్ హైదరాబాద్ యాజ్ IT డెస్టినేషన్ ఈ క్రియేటెడ్ ఆరా. ఓకే, సో అప్పటి వరకు మన దేశంలో ఏ చీఫ్ మినిస్టర్ వెళ్ళింది లేదు డెలిగేషన్. మేక్ షూర్ దట్ ఆల్ ది టాప్ CEOస్తో మీటింగ్లు పెట్టడము, హైదరాబాద్ గురించి చెప్పడము. అన్లెస్ ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాన్ని మార్కెట్ చేస్తే కదా వాళ్ళు వచ్చేదానికి. దట్ వాజ్ ఏ ఫస్ట్ ఫండమెంటల్ బ్రేక్ అగైన్ ఫర్ హైదరాబాద్. దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఆనరబుల్ దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. దాని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఈస్, ఒకసారి నేను సిలికాన్ వ్యాలీకి పోయిన తర్వాత పోయేవాడిని రెగ్యులర్గా. తర్వాత సియాటిల్కి పోయి మైక్రోసాఫ్ట్ ఇండియన్ ఎంప్లాయీస్ని కలిసేవాడిని. అట్లా కొంతమంది తెలుగు వాళ్ళు బాగా పరిచయం అయ్యారు. ఒకసారి ఒక తెలుగు ఎంప్లాయీ నాకు మెయిల్ పంపించాడు, సార్ మా బిగ్ బాస్ ఈజ్ కమింగ్ టు ఇండియా, ఇట్ లుక్స్ దే వాంట్ టు సెటప్ ఏ డెవలప్మెంట్ సెంటర్, అట్లేదో రూమర్స్ ఉన్నాయి, ఇండియాలో పెట్టాలనిపిస్తుంది, ఎట్లా ఒకట్లా అన్నీ హైదరాబాద్ తీసుకొని వస్తే బాగుంటుంది సార్ అని. ఇమ్మీడియట్గా నేను రందీప్ చూడడానికి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా ఐ గాట్ ఎ న్యూస్ రందీప్ అంటే వచ్చేసి వాడేంటి వి గో అండ్ మీట్ చంద్రబాబు నాయుడు. వెళ్ళి ధృపోయి చెప్పాం, సార్ మనం ఎట్లా అట్లా బిల్ గేట్స్ ఇండియాకి వస్తున్నాడంట. వస్తున్నాడు, అట్లయితే మనం ఇన్వైట్ చేద్దామని చెప్పి ఆయన ఈమెయిల్స్, ఫ్యాక్స్లు, తర్వాత చాలాసార్లు ట్రై చేసాం, ఫోన్ చేస్తే దొరకలే. వీ కుడ్ నాట్ గెట్ అని దిస్ థింగ్. తర్వాత మరి ఎట్లా ఆయన కలవాలా? తర్వాత అప్పటికే లోకల్ మైక్రోసాఫ్ట్ MD లేదు, ఆయన అపాయింట్మెంట్స్ అన్నీ బుక్స్ అయిపోయినాయి, నో వే ఈ కెన్ కమ్ టు హైదరాబాద్కి వస్తూనే లేదు, ఈ డజంట్ హ్యావ్ ఎనీ టైం. ఆ రోజుల్లో ఫ్రాంక్ విజనర్ అని US అంబాసిడర్ ఇన్ ఇండియా. ఓకే, ఆయన ఒకసారి ఈ పవర్ కంపెనీస్ ఇష్యూస్ మీద ఈ వాంటెడ్ టు కమ్ అండ్ డిస్కస్ విత్ చంద్రబాబు నాయుడు. పవర్ ల్యాంకో పవర్, చాలా పవర్ కంపెనీస్ వేర్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హెవీ, దేవర్ ఇన్ డోల్డ్రమ్స్, వాళ్ళ గురించి వాడు డెలిగేషన్ తీసుకొని వచ్చాడు. అప్పుడు రందీప్ చూడగా మేము CM గారు ముందుగానే బ్రీఫ్ చేశాము, ఈయన వస్తున్నారు, అంబాసిడర్ వస్తున్నారు, మీరు అంబాసిడర్తో అడగండి టు సెటప్ ఏ మీటింగ్ విత్ బిల్ గేట్స్ అని. సరే బాగుంది, మంచి ఐడియా అని ఆయన వచ్చిన తర్వాత అడిగాడు ఫ్రాంక్ విజనర్.
ఫ్రాంక్ విజనర్ కూడా అది చెప్పారు, సార్ లేదు నా చేతిలో లేదు, వాళ్ళు ఆల్రెడీ మీటింగ్స్ అన్ని ఫిక్స్ అని. కానీ మా ఇంట్లో ఒక కాక్టైల్ డిన్నర్ ఒకటి ఫ్యూ పీపుల్కి నేను ఇండస్ట్రీ సీఈఓస్కి సమ్ క్యాబినెట్ మినిస్టర్స్కి ఇస్తున్నాను, మీరు దానికి వస్తే ఒక 5 minutes అని పక్క రూమ్లో తీసుకెళ్ళి నేను కల్పిస్తాను, అది మాత్రం చేయగలను. సరే అని చెప్పేసి అప్పుడు రణదీప్ సూడాన్ ప్రిపేర్డ్ నైస్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి, నేను వెళ్ళలేదు, రణదీప్ సూడాను ఆనరబుల్ సీఎం ఢిల్లీ వెళ్ళారు. ఓకే, ఢిల్లీ వెళ్ళి ఫ్రాంక్ విజనర్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఆయన బిల్ గేట్స్ని తీసుకొచ్చి దెన్ సీఎం హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ గివింగ్ ఎ ప్రజెంటేషన్ ఆన్ ది ల్యాప్టాప్. దట్ ఇట్ సెల్ఫ్ ఓ చీఫ్ మినిస్టర్ ఆఫ్ 80 million పాపులేషన్ ఈజ్ ట్రైంగ్ టు గివ్ ఏ ప్రజెంటేషన్ ఆన్ ద పవర్ పాయింట్ విచ్ ఈస్ అ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. ఈ వాజ్ వెరీ ఇంప్రెస్. పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ టూల్ కదా. ఒక చీఫ్ మినిస్టర్ మైక్రోసాఫ్ట్ మన ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నా ఆయనకి ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది. దెన్ చీఫ్ మినిస్టర్ యాజ్ యూజువల్ ఎమోషనల్ ప్రజెంటేషన్ ఒకటి ఇచ్చాడు. హైదరాబాద్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు అదర్ దిస్ థింగ్, మీరు డెవలప్మెంట్ సెంటర్ అని పెడితే వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్. అప్పుడు బిల్ గేట్స్ అన్నారు, లేదు అది ఆ డెసిషన్ అన్నీ నా దగ్గర ఉండవు, మా టీంని సైట్ లొకేషన్ టీం ఉంటుంది, ఆ టీంని పంపిస్తాము, ఇప్పటికైతే హైదరాబాద్ లేదు అందులో, హైదరాబాద్ దే ఆర్ నాట్ కమింగ్, మీరు ఇంతగా వచ్చి నాకు చెప్పారు కాబట్టి 45 minutes టైం ఇచ్చారు. నేను అదే అడగబోతున్నా, 5 minutes అయిందా ఇంకా ఎక్కువ? 45 minutes అండి. అది ప్యాషన్ చూసి బిల్ గేట్స్ ఈజ్ నాట్ లీవింగ్ చంద్రబాబు నాయుడు. 45 minutes అయిన తర్వాత చెప్పాను, మీకు ఇంత ప్యాషనెట్గా ప్రజెంటేషన్ చేశారు, ఇప్పటికైతే హైదరాబాద్ ఈజ్ నాట్ ఇన్ అవర్ మ్యాప్, హైదరాబాద్ మా టీం రావడం లేదు, బట్ మీరు ఇంత చెప్పారు కాబట్టి ఆ టీం హైదరాబాద్ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్తాను సైట్ లొకేషన్. ఆ టీం వచ్చి వాట్ ఎవర్ దే డిసైడ్ దట్ విల్ బి ది ఫైనల్ దిస్ థింగ్, ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దోస్ మ్యాటర్స్ అన్నాడు. సరేలే అని చెప్పి వాళ్ళ టీం వచ్చింది. టీం వచ్చి బెంగళూరు వెళ్ళారు, పూణే వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, హైదరాబాద్ కూడా వచ్చారు. వచ్చి టీం అంతా డేటా అంతా తీసుకొని పోయేసి ఆఫ్టర్ 2 weeks వాళ్ళు సియాటిల్ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ పర్సన్ ఫోన్ చేశాడు, సార్ హైదరాబాద్కి రావటం లేదు సార్ మైక్రోసాఫ్ట్. ఏమైందండి? లేదు సార్ దేవ్ సెలెక్టెడ్ సమ్ అదర్ సిటీ. నేను ఇమ్మీడియట్గా రణదీప్ సూడాన్ ఫోన్ చేశాను, యూ కమ్ లెట్స్ గో అండ్ బ్రీఫ్. చీఫ్ మినిస్టర్ దగ్గర పోయి ఇద్దరు పోయి చెప్పాం, సార్ ఇట్లా మైక్రోసాఫ్ట్ ఈజ్ నాట్ సెలెక్టెడ్ హైదరాబాద్. అదేంటి 45 minutes అంతా కన్విన్స్ చేశాను కదా, వాళ్ళంతా వచ్చి డేటా అంతా ఇచ్చారు కదా, ఏమో సార్ తెలియదు, బట్ హైదరాబాద్ ఇస్ నాట్ సెలెక్టెడ్, నో లెట్స్ నాట్ లీవ్ అని చెప్పి. మామూలుగా డెసిషన్ మల్టీనేషనల్ కంపెనీ ఒక డెసిషన్ తీసుకుంటే జనరల్గా దే డోంట్ చేంజ్ దట్ డెసిషన్. ఈయన మొండి పట్టో ఉడిం పట్టో ఏదంటారు అని, లేదు లెట్ మీ టాక్ టు బిల్ గేట్స్ అని చాలాసార్లు ట్రై చేశాడు. ఫైనలీ ఈ వాజ్ ఏబుల్ టు గెట్ బిల్ గేట్స్ ఆన్ ద లైన్. ఏంటి వీ గేవ్ ఆల్ ది ఇన్పుట్స్, మీ వాళ్ళు సరైన డేటా కలెక్ట్ చేసుకున్నట్లు లేదు, అదే ఐ థింక్ దే వైడెంట్ టు సెండ్ one more team because whatever data they have taken from Hyderabad looks like it's not full data, అందుకని రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టుంది. ఆయన చంద్రబాబు నాయుడు అడిగే ప్యాషన్ చూసి నార్మల్గా ఐ డోంట్ సెండ్ సెకండ్ టీం పంపించను, కానీ నీ ప్యాషను ఇది చూసిన తర్వాత ఐఎమ్ సెండింగ్ ఇట్ సెకండ్ టీం పంపిస్తాను. బట్ నాట్ ఓన్లీ దే కమ్ టు హైదరాబాద్, దే ఆల్సో గో టు అదర్ ప్లేసెస్, బట్ దట్ విల్ బి ది ఫైనల్. దాని తర్వాత ఐ కెనాట్. Fortunately, they sent another team. That team selected Hyderabad. That became international news. Number 1 software company in the world, Microsoft, the only second development center, they have chosen Hyderabad because of this reason. The articles వచ్చేసినాయి. That was the beginning of the international visibility for Hyderabad as the IT. ఎందుకంటే number 1 company in the world, they have chosen Hyderabad as a destination. It speaks volumes. Exactly. So that's only credit should go to Chandrababu Naidu. Other than him, nothing, nobody else could have done that. So that is the real the shakers, movers of Hyderabad IT industry. అది చూసిన తర్వాత మిగతా మల్టీనేషనల్ కంపెనీస్ మైక్రోసాఫ్టే ఇక్కడికి ఇంత పెద్ద డెవలప్మెంట్ సెంటర్ భయపడుతుందని చెప్పి అందరూ ఇంకా పొలవమని ఇంకా మిగతా మల్టీనేషనల్ కంపెనీ వన్ ఆఫ్టర్ ద అదర్ వచ్చారు. దానికి తోడు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ అగైన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఆయన క్రెడిట్ ఉంది. యుఎస్ ప్రెసిడెంట్ అప్పుడు బిల్ క్లింటన్ వాజ్ కమింగ్ టు ఇండియా. మామూలుగా యుఎస్ ప్రెసిడెంట్స్ ఇండియాకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే అమెరికన్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మాత్రం వెళ్తారు. ఆయన వచ్చేటప్పుడు మన దగ్గర
అమెరికన్ కంపెనీస్కి వాళ్ళకి ఎక్కువ మెంబర్స్ ఉంటే కన్నా అక్కడ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళది. ఇట్స్ కాల్డ్ AmCham, అమెరికన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అని. అది బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో లేదు. ఎందుకంటే హైదరాబాద్లో 1 or 2 కంపెనీస్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. అప్పుడు బట్ చంద్రబాబు నాయుడు, ది వే హీ యూజ్డ్ హిజ్ లాబింగ్ టు సీ దో దేర్ ఆర్ నో బిగ్ అమెరికన్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్, ఈ సార్ట్ దట్ దిస్ థింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నాను. హౌ ఐ డోంట్ నో, ఐ మీన్ దట్ ఓన్లీ హీ కుడ్ డూ ఇట్. the lobbying techniques, I don't know what techniques he has used. నార్మల్గా ఆయన బెంగళూరు పోకుండా హైదరాబాద్ రావడం అనేది ఇట్ వాస్ అ బిగ్ న్యూస్. ఎప్పుడైతే బిల్ క్లింటన్ ప్రెసిడెంట్ ఆఫ్ US ఇండియాకి వచ్చారో, ఆయన Air Force 1 అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఆయనతో పాటు ఆయన మీడియా వాళ్ళు, వాల్ స్ట్రీట్ జర్నల్, CNN, తర్వాత ఫాక్స్ న్యూస్ అందరూ every day, today US President Bill Clinton is visiting Hyderabad and is meeting Honorable Chief Minister Chandrababu Naidu. Bill Clinton has gone to E-Seva Center where he got within half an hour driving license was issued to Bill Clinton. ఈ న్యూస్ అంతా విపరీతంగా సోషల్ మీడియాలోను, తర్వాత ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను వచ్చేస్తుంది. ఈవెన్ మనం $100 million ఖర్చు పెట్టినా అంత పిఆర్ మైలేజ్ హైదరాబాద్కి ఇంపాసిబుల్. దాట్ వాజ్ అనదర్ బిగ్ బ్రేక్ త్రూ ఫర్ హైదరాబాద్. అక్కడ నుంచి అసలు ఇంకొకసారి హైదరాబాద్ ఎలివేటెడ్ దిస్ థింగ్, ఇంకా ఎవ్రీ కంపెనీ విల్ స్టార్ట్ కమింగ్. మైక్రోసాఫ్ట్ ఉంది, మిగతా మల్టీనేషనల్ కంపెనీస్, మ్యాన్ పవర్ చీప్, తర్వాత మన ఎంప్లాయీస్ ఇదివరకు రావటం లేదు కదా, మన ఏపీ తెలంగాణ ఎంప్లాయీస్, సీనియర్ ఎంప్లాయీస్, వాళ్ళు ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్ ఉంది, తర్వాత బాను, పెద్ద పెద్ద ఇంటర్గ్రాఫీ లాంటి కంపెనీస్ ఉన్నాయి, తర్వాత విప్రో, TCS, ఇన్ఫోసిస్ వాళ్ళంతా కూడా క్యాంపస్ వచ్చారు. అందరూ వాళ్ళ సీనియర్ ఎంప్లాయీస్ కూడా దే స్టార్టెడ్ కమింగ్. ఒక్కసారి క్రిటికల్ మాస్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ ఈజ్ ఆల్ రా మెటీరియల్ డ్రివన్. ఐటీ నాలెడ్జ్ ఇండస్ట్రీ రా మెటీరియల్ డ్రివన్. రా మెటీరియల్ ఈజ్ సీనియర్ ఐటీ ప్రొఫెషనల్స్. ఒక్కసారి క్రిటికల్ మాస్ వచ్చేప్పటికి ఇంకా ఎక్కడ రా మెటీరియల్ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తుంటాయి. అక్కడ నుంచి పొడవమని ఇంకా they started coming to this thing. That's how the Hyderabad has become the destination for the IT investments in the entire India. ఈ హైటెక్ సిటీ విషయంలో కూడా భిన్న వాదనలు ఉన్నాయి. సరే, పొలిటికల్గా రకరకాల కామెంట్స్ ఉంటాయి. అసలు యాక్చువల్ పరిస్థితి ఏంటి? హైటెక్ సిటీ ఎట్లా మొదలైంది, ఎట్లా డెవలప్ అయింది, హైటెక్ సిటీకి ముందు అక్కడ ఏముంది అనే దాని మీద ఏవో కొన్ని ఫోటోలు మాత్రం సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఏంటి మీరు చూసినప్పుడు పరిస్థితి? అంటే యాక్చువల్గా మాదాపూర్లో 10 acres హైటెక్ సిటీ ప్లాన్ ఒరిజినల్ లేదండి. ఇప్పుడు నెదురుపల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దట్ ల్యాండ్ వాజ్ గివెన్ ఫర్ సెట్టింగ్ అప్ ది సెటిలైట్ ఎర్త్ స్టేషన్. దట్ ల్యాండ్ వాజ్ నాట్ 90s. అదే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ల్యాండ్ that was not meant for constructing the high-tech city. హైటెక్ సిటీ ప్లాన్ కానీ కాన్సెప్ట్ కానీ అప్పుడేం లేవు. అది సెటిలైట్ ఎర్త్ స్టేషన్ ఆర్డర్లో కూడా ఉంది. దిస్ ల్యాండ్ ఏపీ గవర్నమెంట్ ఈస్ గివింగ్ టు STPI ఫర్ సెట్టింగ్ అప్ ది సెటిలైట్ ఎర్త్ స్టేషన్ అని కూడా జియోలో కూడా అట్లే ఉంది. సో అప్పటికి ఈ ప్లాన్స్ ఏం లేవు. తర్వాత ఆ 10 acres ఎప్పుడైతే మనకు సెటిలైట్ ఎర్త్ స్టేషన్ వేరే ల్యాండ్ వచ్చిందో, ఈ 10 acresలో ఏదన్నా ఇప్పుడు మైత్రివనంలో అంత ఫుల్ అయిపోయింది, మనకు ఇంకో బిల్డింగ్ అక్కడ కట్టి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఐడియా వచ్చింది. అప్పుడు ఈ వాజ్ చంద్రబాబు నాయుడు వాజ్ ది చీఫ్ మినిస్టర్. సో ఇనిషియల్గా మేమనుకున్నామంటే ఇండస్ట్రీ ఎవరు రిలయన్స్ బాగుంది, వాళ్ళకి ఏమైనా ఇస్తే వాళ్ళు డబ్బులు బాగున్నాయి, పెద్ద పార్క్ కట్టేస్తారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాం. ఇనిషియల్గా ఇట్స్ కాల్డ్ రిలయన్స్ ఇన్ఫోసిటీ అని ప్రాజెక్టు వాళ్ళకి జియో ద్వారా ఇచ్చారు. వాళ్ళు 2 years పోయినా కూడా అన్ని మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ టేక్ ది ప్రాజెక్ట్స్ టు ది నెక్స్ట్ లెవెల్. అప్పట్లో ఈయన ఎవరు ఆర్ చంద్రశేఖర్ ఈ బికేమ్ ది APIC MD. ఇంకా ఐటీ సెక్రటరీ కూడా పోస్ట్ లేదు అప్పుడు. అప్పుడు ఏమన్నారంటే రిలయన్స్ వాళ్ళు ఏం సరిగ్గా చేయటం లేదు, మనము వీళ్ళు ఐడెంటిఫై అదర్ పడిన. అప్పుడు ఆ ల్యాండ్ని అది క్యాన్సిల్ చేసేసి వీళ్ళకి L&T వాళ్ళకి ఇచ్చాము. అప్పుడు L&T ఇన్ఫోసిటీ అని వాళ్ళు సపరేట్ కంపెనీ ఫార్మ్ చేశారు. ఫార్మ్ చేసి దెన్ L&T కంపెనీ రామకృష్ణ హీఈస్ ద మెయిన్ పర్సన్ అనమాట.
ఆయన ఈ కేమ్ విత్ ఎక్రానం హైటెక్ సిటీ, ఇన్ఫోసిటీ కంటే కూడా హైటెక్ సిటీ బాగుంటుందండి, హైదరాబాద్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ అని చెప్పి హీ కాయిన్డ్. దట్స్ క్రెడిట్ గోస్ టు రామకృష్ణ ఆఫ్ ఎల్ఎన్టీ, నాట్ టు ఎనీబడి. నేమ్ వాజ్ నాట్ నేదర్ మీ ఆర్, నేను ఇచ్చిన నేమ్ వచ్చేసి ఇన్ఫోసిటీ. ఎల్ఎన్టీ వాళ్ళు ఇన్ఫోసిటీని, నేను ఇన్ఫోసిటీ పెడితే బాగుంటుందని, దట్ వాజ్ మై దిస్ థింగ్. కానీ ఆయన ఈ కాయిన్డ్ హైటెక్ సిటీ అని, అది చంద్రబాబు నాయుడు గారు కూడా అది బాగుంది, లెట్ us గో హెడ్ అని. వాళ్ళు ఓసారి రంగంలో దిగిన తర్వాత ఆ 10 acres అది బిలాంగ్స్ టు ఎస్టీపీ కదా, ఆ 10 acresలో 4 acres ఆల్రెడీ విప్రోకి ఇచ్చేసాం. అవును కదా. మిగతా 6 acresలో జాన్ డెవలప్మెంట్ చేసి ఆ 6 acresకి మేము ఇస్తున్నాం కాబట్టి మాకు కొన్ని ఫ్లోర్స్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ది వే దే కన్స్ట్రక్టెడ్ దిస్ థింగ్, ఎవ్రీ మంత్ ఒక ఫ్లోర్ వేసుకుంటూ వచ్చేసారు. మంచి వెరీ ఆర్కిటెక్చర్ ఆల్సో నైస్ బిల్డింగ్, సర్క్యులర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి చాలా ఫాస్ట్గా చేశారు. దెన్ చంద్రబాబు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారిని ఇన్వైట్ చేశారు. వాజ్పేయి గారు వచ్చి అది హైటెక్ సిటీ ఇనాగరేట్ ఆయనతో చేయించారు. అట్లా హైటెక్ సిటీ గాట్ November 22 అని అందరికీ బాగా గుర్తుండిపోయే డేట్ అది. సో అది దట్ వాజ్ ది అనదర్ మైల్ స్టోన్ ఫర్ దిస్ థింగ్. ఆ హైటెక్ సిటీ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక చిన్న రౌండ్ బిల్డింగ్ అక్కడ ఉండేది, దాన్నే మనం హైటెక్ సిటీ అనేవాళ్ళము. ఒకసారి మేము చంద్రబాబు నాయుడు గారితో పాటు మలేషియా వెళ్ళాము. అప్పుడు మహతీర్ మహమ్మద్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా. ఓకే. వాళ్ళు అప్పటికే, ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000 హైటెక్ సిటీ గాట్ ఇనాగరేటెడ్ ఇన్ 99. ఐ థింక్ 2001లోనో. నేను అప్పటికి ఎస్టీపీ వదిలేసి ఐ వాజ్ విత్ ది ప్రైవేట్ ఇండస్ట్రీ. బట్ ఐ యూస్ టు ఫాలో హిజ్ ఆంట్రాజ్లో నేను కూడా ఉండేవాడిని యాజ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్. అప్పటికి వెళ్తే వాళ్ళు ఆ రోజుల్లోనే మల్టీమీడియా సూపర్ కారిడార్ అని, తర్వాత ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషను, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని కట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ ఏకర్స్లో చూపించారు మాకు. ప్రజెంటేషన్ చూపించారు, యాక్చువల్ ఫిజికల్ లొకేషన్ కూడా. వెనక వచ్చేటప్పుడు అక్కడ నుంచి మలేషియా నుంచి కోలాలంపూర్ నుంచి వెనక వచ్చేటప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ముందు సీట్లో కూర్చున్నారు, నేను రణదీప్ చూడడానికి వెనక సీట్లో కూర్చున్నాను. నేను సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి సార్ అన్నాను. అప్పుడు ఆయన పక్కన ఆయన అశోక్ గజపతిరాజు ఉంటే ఆయన్ని పక్క సీట్లో వెళ్ళమని చెప్పి నన్ను కూర్చోమన్నాను. సార్ మనం చిన్న రౌండ్ బిల్డింగ్ని హైటెక్ సిటీ అంటున్నాము, వీళ్ళకి ఏమి మ్యాన్ పవర్ లేదు, ఏం లేదు, మల్టీమీడియా సూపర్ కార్డ్ అని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో వాళ్ళు ఇది చేస్తున్నారు. మనం కాన్సెప్ట్ పెద్దదైతే మన మార్కెటింగ్ బాగుంటుంది సార్, మనం చిన్న బిల్డింగ్ని హైటెక్ సిటీ, దాని తర్వాత ఏం లేదు, మరి ఏం చేయాలి సార్, మనం కూడా ఒక సిటీ ఈ ఐటీకి మనం క్రియేట్ చేస్తే బాగుంటుంది, మంచి ఐడియా, లెట్స్ థింక్ అబౌట్ ఇట్. మేము దిగిపోయిన తర్వాత 1 week 2 weeks నాకు కాల్ వచ్చింది రణదీప్ చూడ నుంచి, ఇట్లా దర్ ఇస్ ఎ మీటింగ్ కాల్డ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, యూ ఆర్ ఆల్సో రిక్వైర్డ్. నేను వెళ్ళేపాటికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్, మెదక్ కలెక్టర్ వీళ్ళంతా ఉన్నారు. ఇట్లా డిస్కషన్ వచ్చింది, మనము న్యూ సిటీ ఫర్ హైదరాబాద్ చేస్తే ఎట్లుంటుంది. సో అంటే మీరు చెప్పి వదిలేశారు కానీ ఆయన వదలలేదు. ఏదైనా అంతేనండి, ఏదైనా ఐడియా ఇచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేంత వరకు వదిలిపెట్టేవాడు కాదు. ఓకే. ఇట్లా ఐడియా వచ్చింది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు హీ కాయిన్డ్ సైబరాబాద్ న్యూ సిటీ విత్ న్యూ డెవలప్మెంట్. మాదాపూర్ నుంచి మొత్తం అంతా కూడా సిటీకి దానికి సపరేట్ అప్రూవల్ అంతా విలేజ్ ఇదే కదా, ఏ రోడ్లు కూడా సరిగ్గా ఉండేది కదండి. నేను మన బీవీఆర్ మోహన్ రెడ్డికి వాళ్ళంతా ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ ప్లాట్లు ఇచ్చాము. ఆ ప్లాట్లు కూడా అప్పుడు ఎవరు వచ్చేవాడు కాదు. అప్పుడు స్కీమ్స్ ఎట్లా పెట్టామంటే, మీరు మ్యాన్ పవర్ క్రియేట్ చేస్తే లిటరల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్, 20,000 rupees పర్ ఎంప్లాయీ క్రియేటెడ్ రిబేట్. నువ్వు 1000 ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తే ఇంటూ 20,000 ఈ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తాను కదా. అట్లా చాలా మందికి లిటరల్లీ ఫస్ట్ ఫేజ్ వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత కూడా ఇన్సెంటివ్ ఉన్నంత వరకు మ్యాన్ పవర్ బేస్డ్ ఇది లిటరల్లీ బిగేవ్. ఎందుకంటే అది రాక్స్ అండ్ బోల్డర్స్, దానికి ఎట్లా ఉపయోగం లేదు. అట్లా కేటాయించడం కూడా అతిపెద్ద నేరం అవుతుంది ఇప్పట్లో. సరే, అది వేరే విషయం. ఏం లేదు కదా అక్కడ ఇప్పుడు డెవలప్ అయితే కదా మనకు దాని వాల్యూ వచ్చేది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రోజుల్లో జూబ్లీస్లో ఎకరాలు అమ్మేవాళ్ళు. నేను ఒక ప్లాట్కి మా ఫ్రెండ్తో పాటు 500 rupees పర్ స్క్వేర్ యార్డ్ అడ్వాన్స్ 50,000 ఇచ్చేసి నేను మిగతా డబ్బులు లేక ఇప్పుడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నాను, ఎన్నిక చేసుకున్నాను. ఏది 500 rupees పర్ స్క్వేర్ యార్డ్ ఇన్ జూబ్లీ హిల్స్, వెరీ క్లోజ్ టు జూబ్లీ హిల్స్ క్లబ్. అసలు రియల్ ఎస్టేట్కి వాల్యూ లేదు అప్పుడు ఆ కాలంలో.
వాల్యూ క్రియేషన్ చేస్తే కదా వాల్యూ వచ్చేది. సో అందుకని అంటే మనకు ఇండస్ట్రీ వస్తే వాల్యూ క్రియేట్ అవుతుంది. అందుకని లిటరలీ దే గాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ దోస్ ల్యాండ్స్ అనమాట బికాస్ ఆఫ్ దోస్ ఇన్సెంటివ్స్. సో ఎప్పుడైతే ఈ సైబరాబాద్ కాన్సెప్ట్ టేక్ ఆఫ్ అయిందో, ది ఫస్ట్ సిటీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ లార్జ్ సిటీ అని చెప్పేసి ఇది ఆల్సో గాట్ గుడ్ మైలేజ్. తర్వాత బిగ్ క్యాంపసెస్, ఇన్ఫోసిస్ క్యాంపస్, విప్రో క్యాంపసెస్, తర్వాత ఐఎస్బి రావడం, ఇవన్నీ కూడా ఉదాహరణ వచ్చేప్పటికి దెన్ ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ హిస్ టైమ్. ఓకే. సో మీరు ఐఎస్బి వచ్చినప్పుడు కూడా మీరు ఐ వాజ్ విత్ ది నాట్ విత్ ది గవర్నమెంట్ బట్ ఐ వాజ్ ప్రైవేట్ సెక్టర్. బట్ అదంతా గమనిస్తూ చేస్తున్నటువంటి వ్యక్తులే. అందులో చంద్రబాబు నాయుడుతో కలిసి ఏమన్నా భాగం అయ్యారా అందులో మీరు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో? అంటే బాగుంటుంది. నేను మీటింగ్లకి యాజ్ ఏ ఇండస్ట్రీ ఐ వాజ్ ది AmCham ప్రెసిడెంట్. నాది పోర్టల్ పేర్ వాజ్ అమెరికన్ కంపెనీ. సో ఐ వాజ్ ది ప్రెసిడెంట్ ఫర్ అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్. యాజ్ ఇండస్ట్రీ అసోసియేషన్ హెడ్ ఐ యూస్ టు అటెండ్ some of the meetings with the chief minister and all that this thing. అప్పుడు గవర్నమెంట్ వదిలేసాను కదా నేను. ఓకే. సో బట్ ఐ యూస్ టు బి ఇన్ ఆల్ దోస్ మీటింగ్స్. సో ఇది ఉద్యోగాల వరకు ఓకే ఫైన్, జాబ్ క్రియేషన్ వరకు ఓకే ఫైన్, కానీ జనాలని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడం ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు ఈ సేవ ఇవన్నీ మొదలయ్యాయి కదా, సో సాధారణ ప్రజల్ని కూడా దీనికి కనెక్ట్ చేయడం ఎట్లా సాధ్యమైంది? దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఎట్లుండేదంటే మీటింగ్లో చెప్పేవాడు, కరప్షన్ తగ్గించాలా. కరప్షన్ ఎందుకు వస్తుందంటే ఈ ఆఫీసర్స్కి పవర్ అంతా ఉంది కాబట్టి ఆఫీసర్స్ పోతే వాళ్ళు దేర్ సపోజ్ ఆఫీసర్ పోకుండా ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ మధ్యలో, సపోజ్ యూఆర్ ఏ విలేజర్, ఐఎమ్ ద ఆఫీసర్, మన ఇద్దరి మధ్యలో ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తే యూ నాట్ హ్యావ్ కమ్ టు మీ, యూ గో టు దట్ డిజిటల్ ఇంటర్ఫేస్. అదేమని తయారు చేసేందుకు అవుతున్నాను ఒక మీటింగ్లో. నేను చెప్పాను, సార్ ఐఎమ్ వెరీ పెసిమిస్టిక్. అసలు ప్రైవేట్ సెక్టర్లోనే పెద్ద పెద్ద ఈఆర్పి ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఫెయిల్ అవుతున్నాయి. గవర్నమెంట్లో అంత ఈజీగా ఈ టెక్నాలజీ లేదు. లేటెస్ట్ ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశారు, ఐటీ చాలా పెద్ద రిస్క్తో కూడిన. ఆయన విజన్ ఏంటంటే బిట్వీన్ ది విలేజర్స్ అండ్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్ డిజిటల్ ఇంటర్ఫేస్ పెట్టేస్తే విలేజర్స్ నీడ్ నాట్ టు మీట్ మీ, దే కెన్ గో టు ఈ సేవ సెంటర్, వాళ్ళకి ఏం కావాలని తీసుకొని చెప్పి. ఈ సేవ కాన్సెప్ట్ వాజ్ హిస్ కాన్సెప్ట్ and that was implemented in AP and he became the father of e-seva in the country. దేశవ్యాప్తంగా ఇది మిగతా వాళ్ళంతా కాపీ కొట్టారు. ఈ సేవ అని మీ సేవ అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. బట్ బేసిక్లీ దట్ వాజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్. He wanted to create a digital interface between the citizens of the state as well as the government. Why they have to go to the government for every damn thing? MRO ఆఫీస్కి ఎందుకు పోవాలి, కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు పోవాలి, సెక్రటరియట్కి ఎందుకు రావాలి, అంతా కూడా డిజిటల్ ఇంటర్ఫేస్ పెట్టేస్తే అది రిచ్ పర్సనా, పూర్ పర్సనా, విలేజర్, డజంట్ మ్యాటర్. అదే ఇట్ నాట్ రికగ్నైజ్. వాళ్ళకి ఏం కావాలన్నా అవి డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో వస్తాయి, దే కెన్ సబ్మిట్, దే కెన్ గెట్ ఆల్ ది అప్రూవల్స్ అని చెప్పేసి ఈ హ్యాడ్ ఎ వెరీ పైలట్ ప్రాజెక్ట్ లాగా ఏమైనా చేశారా లేకపోతే నేరుగా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేశారు. జె సత్యనారాయణ సమస్యలు ఏమీ ఎదురవ్వలేదా? అందులో మన జె సత్యనారాయణ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన ఎంత కమిటెడ్ ఆఫీసర్ అంటే ఈజ్ ద వన్ అగైన్ ఇంప్లిమెంటెడ్ దట్ ఫస్ట్ ఈ సేవ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ. సో అట్లా కమిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి అలాంటి క్లిష్టమైనదైనా కూడా విత్ చంద్రబాబు నాయుడు విజన్ దే వర్ ఏబుల్ టు క్రియేట్ దట్ దిస్ థింగ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్. ఈరోజు మా విలేజ్కి ఎప్పుడైనా వెళ్తే నేను మా విలేజ్లో వాళ్ళని అడుగుతాను, మీరేం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అవసరం లేదు సార్, అన్నీ ఈ సేవలో పోతే మాకు కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేస్తున్నాయి, దాంట్లో సబ్మిట్ చేస్తున్నాము, ఈ సేవ సెంటర్స్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులకు పోయే పని లేదు. అది ఎవరు క్రియేట్ చేశారు? చంద్రబాబు నాయుడు. హౌ టు రెడ్యూస్ ది కరప్షన్, ఈ హ్యాడ్ దట్ ఐడియా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ పోతే కదా కరప్షన్ మొదలయ్యేది. ఆయన దగ్గర పోకపోయి డిజిటల్ ఇంటర్ఫేస్ ఉంటే నీకు కరప్షన్ తగ్గిపోతుంది. అట్లా ఈ యూస్ టు బ్రింగ్ సమ్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియాస్. కంప్లీట్గా చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్ అన్నాడు. అబ్సల్యూట్లీ 100% క్రెడిట్ గోస్ టు హిమ్. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నింటినీ క్లెయిమ్ చేసుకోవడాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ నేనేమంటున్నానంటే, మీరు వాళ్ళు వాళ్ళు అనడం తప్పు, చంద్రబాబు నాయుడు కరెక్ట్ అని నేను గెట్ ఇన్ టు దిస్ డిస్కషన్. ఎందుకంటే ఐఎమ్ ప్రొఫెషనల్,
ఉన్న ఫ్యాక్ట్స్, నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ఎ హిస్టరీ, ఇట్ ఈస్ నాట్ దిస్ థింగ్, ఇట్ ఈస్ హిస్టరీ వాట్ హ్యాపెండ్. హిస్టరీ నేను చెప్తున్నా, ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ ఎనీ. అంటే ఈవెన్ ఇటీవల కాలంలో పార్లమెంట్ లో కూడా ఈ చర్చ వచ్చింది. సరే ఓకే, మనం హైదరాబాద్ ఎంత లక్కీ అంటే అండి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎవ్రీ చీఫ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ఆర్ వచ్చాడు చీఫ్ మినిస్టర్గా. చాలామంది అనుకున్నారు ఆయన ఇన్ని పాలసీస్ మార్చేస్తాడు అట్లా. యాక్చువల్లీ ఈ స్టార్టెడ్ గివింగ్ మోర్ ఇన్సెంటివ్స్. సో వీ యూస్ టు గెట్ ఈజీ యాక్సెస్ టు, ఇన్ఫ్యాక్ట్ నాకు నా కంపెనీకి ల్యాండ్ ఆయనే ఒకసారి అడిగాడు, చౌదరి మీ ఏదో కంపెనీ ఉంది కదా, మీకు ఏదైనా క్యాంపస్ ఉందా? లేదు సార్, ప్రశాసన నగర్లో చిన్న చిన్న ఇళ్ళలో పెట్టుకున్నాం. మరి క్యాంపస్ కట్టుకోకూడదా అన్నారు. ఎంత ల్యాండ్ కావాలని, మేము ఎంత సార్ 150 ఎంప్లాయీస్ ఉన్నారు, 2-3 ఎకరాలు ఉంటుంది. నో యూ టేక్ 5 acres అన్నాడు. మోహంతికి ఫోన్ చేసి, ఐ వాజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ, మోహంతి ఏ చదువు వస్తాడో ఆయనకి కంపెనీకి కొత్త క్యాంపస్ కట్టుకోవడానికి 5 acres. అట్లా ఆయన వెరీ ప్రొయాక్టివ్ రాజశేఖర రెడ్డి గారు. నాకు అసలు అవసరం లేదు, మాది చిన్న ప్రోడక్ట్ కంపెనీ, పెద్ద ల్యాండ్తో అవసరం అయినా కూడా ఆయన అడిగి ల్యాండ్ అలొకేట్ చేసి ఈరోజు అది అందులో వీ సోల్డ్ దట్ కంపెనీ టు ఎన్విడియా. ఎన్విడియా ఆఫీస్ ఇస్ దేర్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో హీ వాజ్ ఆల్సో వెరీ ప్రొయాక్టివ్. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ది వే దే ఆర్ టేకింగ్ టు ది నెక్స్ట్ లెవెల్. సో హైదరాబాద్ ఈజ్ వెరీ వెరీ లక్కీ దట్ ఎవ్రీ చీఫ్ మినిస్టర్ హూ కేమ్ ఈవెన్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు, వాళ్ళంతా ఐటీకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రయారిటీస్ ఇచ్చేసి ఒక లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఒక చీఫ్ మినిస్టర్, ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఒక చీఫ్ మినిస్టర్, అందరూ కూడా అదే కాంట్రిబ్యూటెడ్. సో దట్ వే వీఆర్ లక్కీ దట్ వీఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ ది. ఇది మిగతా స్టేట్లో ఎక్కడ జరగలేదు. బెంగళూరులో ఇంత ఐటీ కంపెనీస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దిస్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ ఏం చేయలేదు. ఇక్కడ హైదరాబాద్ అట్లా కాదు. ఇప్పుడు హైటెక్స్లో చూసుకొని ఎన్ని ఫ్లైఓవర్స్, ఎన్ని వచ్చేసి ఇవన్నీ. సో ఎవరు కూడా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఐటీని స్టాప్ చేయలేదు. స్టాప్ చేయకుండా దే యాక్చువల్లీ ఇంక్రీజ్డ్ మోర్ ఇన్సెంటివ్స్, మోర్ టైమ్ అలొకేటెడ్ దిస్ థింగ్. అట్లా ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని, చివరిగా మనం ముగింపు దశకు వస్తున్నాం. మీరు ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మీరు ఐటీ అడ్వైజర్గా ఉన్నారు కదా, అప్పుడు చంద్రబాబు విజన్ ఎట్లా ఉండేది? ఏ ప్రాంతాన్ని ఐటీ హబ్గా తయారు చేయాలని, అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఎట్లా కొనసాగాయి? ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ వాజ్ డిఫరెంట్ టైమ్ జోన్లు కదా. ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత అప్పటికి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇండియాలో. ప్రతి సిటీ, మైసూరు, త్రివేంద్రము, జైపూరు, నోయిడా, అందరూ కాంపిటీషన్. అప్పుడు మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ బెంగళూరు కాంపిటీషన్, మిగతా అన్ని కాంపిటీషన్ కాదు. ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిపో అప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారితో, సార్ అప్పుడు చేసినట్లు చేస్తే ఇక్కడ ఎవరు రారు సార్, ఇన్ఫోసిస్, టీసీఎస్ అంత ఈజీగా రారు ఇక్కడికి. ఏం చేయాలి, మనం ఫోకస్డ్ ఏరియా ఏదైనా ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో వీల్ టేక్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్. అప్పుడు నేను ఫిన్టెక్ బాగా గ్రో అవుతుంది. So why don't we make Vizag as a fintech valley Vizag? Then we'll get all the fintech companies within India, outside India. And just he liked that idea. Then we really made fintech valley Vizag one of the fintech destination in the world as per the World Bank report. మల్టీనేషనల్ కంపెనీ తీసుకొచ్చాము, స్టార్ట్అప్ కంపెనీ, ఒక ఫిన్టెక్ టవరే క్రియేట్ చేసాము. తర్వాత వీ హ్యాడ్ 5-day ఫిన్టెక్ కాన్ఫరెన్స్ ఇన్ నోవోటెల్ వైజాగ్. 52 country delegates were there in that conference, 5-day conference on the fintech. So as a blockchain technology, first time in the country we brought it to Vizag. So all the blockchain related companies కూడా మేము తీసుకొచ్చాము. So that's how we started developing the new technology. ఇక్కడ this old model of Hyderabad to Cyberabad was not working there. So we had to create a new innovative model. That was a fintech and blockchain. That's how the whole thing. So అది అనిపించిందా మీకు హైదరాబాద్కి ధీటుగా, లేకపోతే హైదరాబాద్ కంటే కాస్త మిన్నగా ఏమన్నా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నట్టు? There is no point in competing with somebody. అంతేనా? ఓకే. హైదరాబాద్ ఇస్ మల్టీ డిసిప్లిన్ కదా, ఇది అక్కడ వీలు పడదు. అందుకని ఓన్లీ వన్ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాము, అది ఫిన్టెక్ అండ్ బ్లాక్ చైన్. ఆ ఏరియాలో వీ వాంట్ టు బికమ్ నంబర్ 1, నాట్ జస్ట్ ఇండియా, ఇన్ ఏషియా వీ వాంట్ టు బికమ్ నంబర్ 1. దట్ వాజ్ ది టార్గెట్. వీ వర్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో దానిలోనే వెళ్ళి ఉంటే గనక ఇట్ వుడ్ హ్యాపెన్. ఓకే, సరే. తర్వాత రాజకీయంగా ఏం జరిగిందో అంతా అది వేరే విషయం.
దెన్ ఫైబర్ నెట్ విషయానికి వచ్చేసరికి ఫైబర్ నెట్ విషయంలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక I was not involved in that project at all. ఓకే, So I don't want to comment. అంటే ఇంటర్నెట్ ఇవ్వడము, But I was not at all part of that project. ఓకే సో నా ఎంతసేపు ఐటీ ప్రమోషన్ దట్ టు ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ లిటిల్ బిట్ ఆఫ్ అమరావతిలో ఐటీ కంపెనీ ఎట్లా తీసుకొని రావాలి ఇవే కానీ, బట్ ఐ నెవర్ గాట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది అదర్ ఏరియాస్. దెన్ దీనికి అనుబంధంగా వచ్చినటువంటి సర్వీసెస్ విషయంలో ఎంత గ్రోత్ వచ్చింది అని అనుకుంటే, ఐటీలో ఒక ఎంప్లాయీ సపోజ్ యూ గాట్ ఎ జాబ్ ఇన్ ఐటీ కంపెనీ, ఒక ఐటీ జాబ్ వస్తే మినిమం 5 జాబ్స్ క్రియేట్ అయ్యేటివి అనుబంధ దీంట్లో. ఒక క్యాటరింగ్ కానివ్వండి, తర్వాత కార్పెంటర్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, తర్వాత హోటల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ అట్లా 4 to 5 జాబ్స్ క్రియేట్ అయ్యేది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఐటీలో అందరికీ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువగా ఉండేది. సో వీళ్ళందరూ కూడా మాల్స్కి వెళ్ళేవాళ్ళు, డబ్బులు ఉంది కదా. సో అసలు ఈ వరకు వెకేషన్ కాన్సెప్టే లేదు. ఈ ఐటీ వచ్చిన తర్వాత అందరూ ఫ్యామిలీస్తో వెకేషన్ వెళ్ళేవారు, టూరిజం పెరిగిపోయింది. తర్వాత దేశ్ టు బై కార్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్. తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈరోజు $multi-billion రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కావడానికి ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీ లేకపోతే ఇన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చేది కాదు. దిర్ ఇస్ నో స్కోప్ ఫర్ ది. ఈరోజు ఐటీ లేదనుకోండి, హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ లేదనుకోండి, ఎన్ని బిల్డింగ్లు విల్ బికమ్ గోస్ట్ బిల్డింగ్స్. దిర్ ఇస్ నో బిజినెస్ ఫర్ దెమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ. బికాస్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్, ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్లో ఉన్న హాస్పిటల్స్ అంతా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంతా హైటెక్ సిటీలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ ఆర్ దేర్, వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్ దేర్. So like that, hospitality industry, healthcare industry, everybody got benefit. Real estate industry, the maximum benefits. వాళ్ళంతా $multi-billion జైన్స్ అయిపోయారు. సో ఇప్పుడు ఒక ఎకరం 100 కోట్లు అమ్మే పరిస్థితికి, అది ఐటీ లేకుండా ఏముంది, 1 crore వచ్చేస్తుంది. ఇప్పుడు ఐటీ లేదనుకోండి, సేమ్ 100 crore విల్ కమ్ టు 1 crore. రైట్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా టైం మా కోసం కేటాయించారు. బట్ వెరీ షార్ట్ టైంలో మళ్ళీ ఇంకొకసారి కొన్ని విషయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.